యొక్క సంఘము దేవుని యొక్క ఆత్మతో నింపబడి దేవుడు ఈ కాలంలో మరి సంఘము ద్వారా ఏ కార్యాలు చేయాలని ప్రభు ముందుగానే ఆశించారు. ఆ యొక్క కార్యాలు చేయడానికి మనమందరం కూడా దేవుని కృపచేతనే సిద్ధపరచబడి ఉన్నాం. మనల్ని ఆ విధంగా సిద్ధపరుస్తున్నటువంటి దేవాది దేవుడైనటువంటి క్రీస్తు బ్రహ్మ నామానికి స్తోత్రం కలుగును గాక. ఒక సహోదరుడు క్రీస్తు బ్రహ్మ గారి దగ్గరికి వచ్చి మెసేజ్ చెప్తున్నప్పుడు డయాస్ మీదకి వచ్చి, నువ్వు పౌలు మార్గంలోనే వెళుతున్నానని చెప్తున్నావు కదా, పౌలు బోధించిందే నేను బోధిస్తున్నాను. ఒకవేళ నా వర్తమానం తప్పైతే పౌలు గారు చెప్పిన వర్తమానం కూడా తప్పే అని నువ్వు చెప్తున్నావు కదా. మరి పౌలు సంపూర్ణమైన అధికారం కలిగి ఉన్నాడు. ఒకవేళ నువ్వు కూడా అదే అధికారం కలిగి ఉన్నట్లయితే ఇప్పుడు నువ్వు నన్ను గుడ్డివారికి చెయ్యి. ఇప్పుడు ఈ స్టేజ్ మీదే నువ్వు నిజమైన ప్రవక్త అయితే కనుక ఈ స్టేజ్ మీదే నువ్వు నన్ను గుడ్డివాడికి చెయ్యి. ఎందుకంటే అతను చూస్తున్నాడు, బాహ్య సంబంధమైన కనులు ఉన్నాయి, చూస్తున్నాడు. స్టేజ్ ఎక్కాడు, ఆ కాల వర్తమానికి రెండు క్రీస్తు మాట్లాడుతున్నాడు. నువ్వు నిజంగా నిజ ప్రవక్త అయితే, పౌరు అధికారాన్ని కలిగినట్లయితే ఇప్పుడు ఈ స్టేజ్ మీద లక్షలాది ప్రజల ముందు నీవు నన్ను గుడ్డివాడిగా మార్చు. అప్పుడు నేను కూడా నమ్ముతాను నువ్వు ప్రవక్తవని. కృష్ణ గారు సున్నితంగా తిరస్కరించారు నవ్వుతూ, సారీ బ్రదర్, నేను గుడ్డివాడిని చేయలేను. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ గుడ్డివాడి, ఇంక నేను ఎలా గుడ్డివాడిగా మారుస్తాను. కాబట్టి ఈ లోకంలో మనతో విభేదించాలి, మనతో పోరాటం చేయాలి, మనతో తప్పు నిరూపించాలని అనుకున్న ప్రతి సహోదరుడు, ఇది మన పోరాటం కాదు. అది ఒకవేళ నిజంగా మన పోరాటం ఎక్కడ కనబడితే సరి చేసుకోవడానికి మనం ఎక్కడ సిగ్గుపడం, ఎక్కడ ఆలోచించవు. ఎందుకంటే మనం పేరు కోసమో ప్రఖ్యాతుల కోసమో కాదు, కానీ పరలోకంలో ప్రభుత్వం ఉండాలి. అల్టిమేట్ గా మన యొక్క లక్ష్యం అదే, మన గురి అదే. మనము ప్రభుత్వం ఉండాలి, ప్రభుత్వ ఐక్యత పొందుకోవాలనేది మన యొక్క చివరి గురి. కాబట్టి ఒకవేళ మనం ఏదైనా పొరపాటుగా మాట్లాడినా కూడా ఎవరైనా మన సహోదరులు చెప్పినప్పుడు దాన్ని వెంటనే మనం సరి చేసుకుంటాం. ఎందుకంటే మనం మనుషులుగా ఉన్నాం కాబట్టి చిన్న చిన్న పొరపాట్లు మనం చేస్తూ ఉంటాం. ఏ కొరత లేదు, ఏ పాపం లేదని చెప్పిన వాడు పాపి అంట. ప్రతిరోజు ఏదో ఒక రూపంలో మనం పాపం చేస్తూనే ఉంటాం. ఆ పాపము మన దృష్టికి వచ్చినప్పుడు, అది మనకు బయలుపరిచిపడినప్పుడు, మన హృదయం మన మీద దోషారోపణ చేసినప్పుడు దాన్ని మనం ఏం చేస్తాం, సరి చేసుకుంటాం. కాబట్టి మనము పేరు కోసమో ప్రఖ్యాతుల కోసమో మనం ప్రభు యొక్క సన్నిధిలో రాలేదు, కానీ మనం అందరం కూడా దేవుని ప్రేమిస్తున్నాము అని రుజువుపరచడానికి మనం ఇక్కడికి వచ్చాం. అంతేకాకుండా క్రీస్తు థామస్ గారు చెప్పారు, యేసు సజీవుడు అని మీ ద్వారానే రుజువుపరచబడతా ఉంది. ఆమేన్. యేసుక్రీస్తు మరణించలేదు, ఆయన సజీవుడు అని మీ ద్వారానే ఈ లోకానికి తెలుస్తూ ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు మరలా ఇప్పుడు అదే గడ్డముతో అదే అంగితో ఆయన ఈ లోకానికి రాడాయన. ఇప్పుడు యేసుక్రీస్తుని చూడాలంటే ఎవరి ద్వారా చూడాలి? ఇక్కడ కూర్చుంటే మీ అందరి ద్వారానే మనం ప్రభువుని చూడగలం. ఎందుకంటే ప్రభు మీలో నివాసమై ఉన్నారు ఆయన. కాబట్టి మీరందరూ ఎవరంటే, క్రీస్తు థామస్ గారు చెప్తున్నారు, మీరందరూ ఎవరంటే యేసు సజీవుడు అని రుజువు పరిచయ కుమార్తె ఉంటుంది. ఆమేన్. మీరు లేకపోతే ఆయన సజీవుడు అనే రుజువు లేదు. ఇక్కడ సమాధిలోనే ఉన్నాడు ఆయన కూడా, మిగతా మానవుల మాదిరిగానే ఆయన చనిపోయినే గుర్తు. కానీ ఆయన చనిపోలేదు, ఆయన సజీవంగా ఉన్నాడు, ఆయన ఇప్పుడు నా రూపంలో ఉన్నాడు అని చెప్పడానికి మనం ఇక్కడికి వచ్చాం. పేరు కోసం గొప్ప కోసం మనం ఇక్కడ రాలేదు. అవునా? అలాంటి వారు ఎవరు లేరు కదా ఇక్కడ, నాకు తెలిసి ఎవరు లేరు ఇక్కడ. హల్లెలూయా. కాబట్టి సంఘాన్ని ఎలాగా చేయాలని వాడు చూసినా కూడా వాడు మన ముందు వేసే ప్లాన్లు ఏది చెల్లవు. ఎందుకంటే ఇది మన ప్రయత్నం కాదు, దేవుని ప్రయత్నం. ఇది మన సాధన కాదు, దేవుని యొక్క సాధన ఇది. కాబట్టి దేవుడే ప్రతి ఒక్క కార్యాన్ని, ప్రతి శత్రువుకి సమాధానము ఆయనే ఇస్తారు. కాబట్టి మీరు ఎక్కడ కూడా విశ్వాస విషయంలో, మరి దేవుని గురించి ప్రకటించే విషయంలో ఎక్కడ మీరు ఆలోచించొద్దు, సిగ్గుపడద్దు, భయపడద్దు. మీరు పట్టుకున్న సందేశము గొప్ప సందేశము, ఈ యొక్క వాక్యము భూమికి పునాదులు లేకమునిపే దేవుడు నీకు ఇవ్వాలని ఆశించారు. కాబట్టి ఈ రోజున నీ చేతిలో ఉంది సందేశం. కాబట్టి ఈ సత్యానికి మీరు మరి నమ్మకంగా, సాక్షిగా మీరు ఉండాలని నేను కోరుతా ఉన్నాను. హల్లెలూయా. ఈ సమయంలో మనం సమయాన్ని చాలా ఈ మీటింగ్స్ లో చాలా వృధా చేసుకుంటున్నాం. కొంచెం మనకి ఆ లోపల వేదన అయితే ఉందలే, కానీ ప్రతి మీటింగ్ లో కూడా మనకి మరి 3 కుడికలు జరిగేవి. కానీ మనం ప్రారంభం నుంచి కూడా 2 కుడికలతోనే మనము ముగించుకోవాల్సి వస్తుంది. అది కూడా ఆలస్యం అయిపోతుంది. మరి పొరపాటు ఎక్కడ జరుగుతుందో అర్థం కావట్లేదు. కాబట్టి
ఈ పొరపాటును సరి చేసుకునే ప్రయత్నం చేయాలి మనం అందరం కూడా. అది ఎక్కడ, అది నాలో ఉన్నా మీరున్నా ఎక్కడ దొరుకుతుందో అది మనం సరి చేసుకొని మరి రేపటి దినం ముందు ఖచ్చితంగా మరి 3 కూడికలు మనం జరుపుకునే విధంగా మరి మీరందరూ కూడా సిద్ధపడాలని నేను కోరుకుంటున్నాను. వందనాలు ప్రభు. ఇప్పుడు మా యొక్క సహోదరుల ద్వారా కొన్ని మాటలు మాకు వినిపించాను ప్రభు. మొదటి సంఘము పస్కాని ఎలా ఆచరించాలి, పస్కా గొర్రెపిల్ల ప్రభురాత్రి భోజనంగా మారినప్పుడు దాన్ని ఎలా గౌరవించాలి అనేది పౌలు గారు చెప్పిన విషయం ఈ కాలానికి జోడించి ఈ కాలంలో మరి మేము భుజిస్తున్నట్టుగా నిజమైన పస్కాను మాకు మరొకసారి మాకు గుర్తు చేసిన మా ప్రభు ఈ స్తోత్రంలో వర్తమానం ఇచ్చిన సహోదరుని దీవించండి, తన కుటుంబాన్ని దీవించండి, ఎక్కడున్న సంఘాన్ని దీవించండి, సహోదరుని యొక్క పరిచయను మరింతగా బలపరచండి. మీ యొక్క వాక్యంలో మరి సహోదరు ఇంకా బలపడినట్లుగా మీ కొరకు దయచేసి నడిపించండి. విన్న ప్రతి ఒక్క మాటలను కూడా మా హృదయాల్లో నమరు వేసుకుంటూ వాక్యానుసారంగా మా జీవితాన్ని మలుచుకోవడానికి మీకు నుంచి నడిపించమని, అదేవిధంగా మరికొన్ని మాటలు మేము మాట్లాడుకోవడానికి మీరు సిద్ధపడుతుండగా మీరే రంగం మీదకి వచ్చి కదలాడి నడిపించి మహిమ ఘనత ప్రభావాన్ని పొందుకోవమని మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మం మీ యొక్క నామంలో ఈ ప్రార్థనకు ఇచ్చినాము. సమయం 10 గంటలకు కావస్తుంది. దయచేసి ఎవరైనా భోజనం చేయాలనుకుంటే కనుక నిశ్శబ్దంగా మీరు వెళ్ళి భోజనం చేసి వచ్చి కూర్చోవచ్చు. మీరు ఉండగలిగితే పర్వాలేదు, ఆరాధన అయిపోయేంత వరకు, కూడిక అయిపోయేంత వరకు మీరు ఉండండి. లేదంటే కనుక మీరు నిశ్శబ్దంగా పక్క వారికి ఇబ్బంది లేకుండా మీరు వెళ్ళి భోజనం చేసి రావచ్చు. సోదరులు చెప్పినట్లుగా పస్కాను భుజించాలి. ప్రభు చెప్పారు, పస్కాను భుజించాలంటే చేదు కూరలతో దాన్ని భుజించాలి. పస్కాని ఎలా భుజించాలి? చేదు కూరలతో పస్కాని భుజించాలి. పస్కాను మీరు చేదు కూరలతో భుజించాలి అనగా యేసుక్రీస్తు యొక్క వాక్యము ఇప్పుడు దేంతో తినాలి? చేదు కూరలతో తినాలి. అంటే తినడానికి చేదుగా ఉన్నా కూడా అది ప్రభు ద్వారా వచ్చినట్టుగా ఆహారం అది వాళ్ళకి. ఇప్పుడు ఆ పస్కా యేసుక్రీస్తు యొక్క వాక్యము ఇప్పుడు క్రీస్తు థామస్ అనే వర్తమానాలతో, ఇది వినడానికి చేదుగా ఉంటుంది ఈ వర్తమానం. యాహాను తిన్నప్పుడు నోటికి మధురంగా ఉంది, తర్వాత చేదైపోయింది. ఇప్పుడు ఈ వర్తమానము తినడానికి చేదుగా ఉంటది. ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరో మీకు తెలియాలంటే, ఈ లోకానికి అర్థం కావాలంటే క్రీస్తు థామస్ యొక్క వర్తమానాన్ని జోడించి దాన్ని భుజించాలి. పస్కాని చేదు కూరలతో తినాలని దేవుడు మోషే ద్వారా ఇజ్రాయేల్ ప్రజలకు సెలవిచ్చారు ఆయన. కాబట్టి ఇప్పుడు మనము ఆ పస్కాని నిజంగా ఆచరిస్తూ ఉన్నాము. మనం ఎలా ఆచరిస్తూ ఉన్నామంటే క్రీస్తు థామస్ యొక్క వర్తమానముతో ఆ పస్కాని మనం ఆచరిస్తూ ఉన్నాము. అందువల్ల ఆ వర్తమానము, ఆ పస్కా చేదుగా ఉంది, కానీ అది మనకు మంచిది. అది యెహోవా ఇచ్చినట్టుగా పరిపూర్ణమైన ఆజ్ఞ అది. ఆమేన్. కాబట్టి నిజమైన పస్కా మనం భుజిస్తూ ఉన్నాము. వర్తమానం ఇచ్చిన సహోదరుని మరి దేవుడు దీవించిన గాక. హల్లెలూయా. సరే, చాలా సమయం అయిపోయింది, నేను ముందుకు వెళ్ళిపోతా అని ఆశపడతా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి సమూయేలు పేజీ నెంబర్ 236, 37 ఉంది. 16వ అధ్యాయము 14వ వచనం. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతని వెరిపింపగా, సౌలు సేవకులు దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరిపించి ఉన్నది. మా ఏలిన వాడవైన నీవు ఆజ్ఞయము, నీ దాసులమైన మేము సిద్ధముగా ఉన్నాము. సితార చమత్కారముగా వాయింపగల ఒకని విచారించకై మాకు సెలవిమ్ము. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడల్లా అతడు సితార చేత పట్టుకొని వాయించడి చేత నీవు బాగుపడదు అని అతనితో అన్నది. సౌలు బాగుగా వాయింపగల ఒకని విచారించి నా యొద్దకు తీసుకుని రండని తన సేవకులకు సెలవీయగా, వారిలో ఒకడు చిత్తగించము బెత్లెహేమీయుడైన
యెషయా యొక్క కుమారులలో ఒకరు చూచి తిని అతడు చమత్కారముగా వాయింపగలడు, అతడు బహు శూరుడును యుద్ధశాలియు మాట నెరపరియు రూపసీనై ఉన్నాడు. మరియు యెహోవా వానికి తోడుగా ఉన్నాడనగా సౌలు యెషయా యొద్దకు దూతలను పంపి గొర్రెల యొద్దనున్న నీ కుమారుడైన దావీదును నా యొద్దకు పంపమనెను. అప్పుడు యెషయి ఒక గాడిద మీద రొట్టెలను ద్రాక్షరసపు తిత్తిని ఒక మేకపిల్లను వేయించి తన కుమారుడైన దావీదు చేత సౌలు వద్దకు పంపారు. దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలబడగా అతని ఎందు సౌలునకు బహు ఇష్టము పుట్టింది. అతడు సౌలు ఆయుధములను మోయువాడాయను. అంతటా సౌలు దావీదు నా అనుగ్రహం పొందింది కనుక అతడు నా సముఖమునందు సేవ చేయుటకు ఒప్పుకొనమని యెషయాకి వర్తమానం పంపాను. యెహోవా యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితార చేత పట్టుకుని వాయింపగా దురాత్మ అతను విడిచిపోయాను. అతడు సేద తీరి బాగాయను. ఆమె ప్రార్థన చేసుకుంటాం. ఓ మంచి ప్రభువా, గొప్ప దేవుడా, క్రీస్తు బడం ప్రభువా, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా ప్రభువా, మీ నిత్యమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో కొన్ని మాటలను మీ పరిశుద్ధ గ్రంథం నుండి మేము ఎత్తిపట్టి ఉన్నాం మా ప్రభువా. మీరే వాటిని అనువదించి విరిచి మా చేతికి మనం అడుగుతున్నాం మా ప్రభు, మా నోటికి అందించబడుతున్నాం మా ప్రభు. నీకు వందనాలు, స్తోత్రములు. మీరు కదలాడి మాతో సూటిగా మాట్లాడి నడిపించి మహిమ ఘనత ప్రభావం పొందుకోరమని మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మన్ మీ యొక్క నామంలో ఈ ప్రార్థనలను అడుగుతున్నాం ప్రభు. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. కూర్చుందాం. అందరూ సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా. మీ అందరిలో నాకు ఉత్సాహం కనపట్లేదు బ్రదర్. అందరూ నిరసించిపోయారు అంటే మూడో కూటమి జరగట్లేదనా? మీలో అది కనపడుతున్నట్టుంది నాకు. సిస్టర్ ముందే చెప్పేశారు అవునని. సంతోషంగా లేరు. పాటలు పాడే విషయాల్లో మరి నేను ఈ రెండు గుడికలను సరిగా లేను. రేపటి దిన ముందు ఇలాంటి పొరపాటు జరగకుండా ప్రతి ఒక్కరూ కూడా మనం జాగ్రత్త వహిద్దాం. ఆమేన్. క్రిస్ మేడం చెప్పారు, ఒక చక్కని మాట చెప్పారు. ప్రతి తండ్రి ఆ కుటుంబానికి లేదా కుమారునికి ఆ కుటుంబ సభ్యులకి ఒక బాధ్యత కలిగిన తండ్రి ఏం చేస్తారంటే వారి కోసం కొంత ఆస్తిని పోగు చేస్తాడు. అవునా? పోగు చేస్తాడు కదా. ప్రతి తండ్రి కుటుంబ యజమానుడు వారి బిడ్డలకి, వారి కుటుంబ సభ్యులకి కొంత ఆస్తిని పోగేసి ఇస్తాడు. అది ఏదో ఒక రూపంలో ఇస్తాడు. దాన్ని తీసుకోవడానికి ఎలా చెప్పారంటే, ఒక తండ్రి తన కుమారునికి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాడు, లేదా ఒక పాలసీ, లేదా ఒక చేస్తాడు. దానికి ఒక టైం ఉంటుంది, దాన్ని తీసుకునే టైం ఉంటుంది, మెచ్యూరిటీ టైం ఉంటుంది. 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు టైం ఉంటుంది. కొంత అమౌంట్ దాంట్లో డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ టైంకి అది డబల్ అయి వస్తుంది. మనకి డబుల్ కావచ్చు, త్రిబుల్ కావచ్చు, ఎంతైనా కావచ్చు. కానీ కొంత అమౌంట్ డిపాజిట్ చేస్తే ఎక్కువ మొత్తంలో మనం దాన్ని తీసుకుంటాం. అది ఒక బాధ్యత కలిగిన తండ్రి యొక్క పని. అది భూలోక సంబంధమైన తండ్రి అంత బాధ్యతగా వ్యవహరిస్తే మరి పరలోక సంబంధమైన తండ్రి మన ఎడల మరి ఎంత ఆ బాధ్యతగా ఉంటాడు ఆయన. ఆమేన్. కాబట్టి మీ పేరు మీద కూడా ఫిక్స్డ్ డిపాజిట్ ఉందంట. లక్ష్మణ్ బ్రదర్, మీ పేరు మీద కూడా ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది. ఆమేన్. ఆ ఫిక్స్డ్ డిపాజిట్ కూడా మెచ్యూరిటీ డేట్ ఉంది. అది కూడా తీసుకోవాల్సిన సమయం వచ్చేసింది. స్పష్టంగా చెప్తున్నారు, అది కూడా తీసుకోవాల్సిన సమయం వచ్చింది. అయితే భూ సంబంధమైన తల్లిదండ్రులు మన పేరట భూ సంబంధమైన ఆస్తిని మాత్రమే డిపాజిట్ చేస్తారు. కానీ పరలోక సంబంధమైన మన తండ్రి మన పేరట దైవత్వాన్ని డిపాజిట్ చేశాడంట ఆయన. ఆమేన్. ఎందుకంటే ఏదేలో మనము దైవత్వాన్ని కోల్పోయాం. మనము నా బిడ్డలు కోల్పోయినటువంటి ఆస్తిని నేను మరలా వారికి ఇవ్వాలి, కానీ తీసుకోవడానికి వాళ్ళు అప్పుడే అర్హత లేదు వాళ్ళకి. కాబట్టి ఆ కాలం వచ్చే వరకు ఈ యొక్క డిపాజిట్ ని ఆయన భద్రంగా పెట్టించాడు. ఆయన స్వయంగా చెప్తున్నారు, ఇది మెచ్యూరిటీ కాలం. ఇది అంటే నీ డిపాజిట్ ని నీవు పగలగొట్టి తీసే కాలం ఇప్పుడు ఇది. ఎందుకంటే టైం అయిపోయింది. ఇప్పుడు ఇదే కాలం అంటే యుక్త కాలం. ఇది ఈ యుక్త కాలంలో ప్రభు అంటారు,
అబ్రహాం ఈ లోకానికి వచ్చాడు, పరిశుద్ధ గ్రంథంలో చాలా మర్మాలు ఉన్నాయి, అబ్రహాం బయలుపరచలేదు. దావీదు ఈ లోకానికి వచ్చారు, దావీదు నా హృదయానుసరణ చెప్పాడు ప్రభు. అవునా? దానియేలు నాకు బహుప్రియుడు అని దేవుడు బిరుదిచ్చాడు. యోసేపు ఫలించు కొమ్మ అని దేవుడు బిరుదిచ్చాడు. దావీదు కాలంలో దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఉండే మర్మాలు బయలుపరచలేదు. మరి అబ్రహాం కాలంలో ఆ మర్మాలను బయలుపరచలేదు. మరి దానియేలు కాలంలో మర్మాల్ని బయలుపరచలేదు. మోషే కాలంలో దేవుడు ఆ మర్మాలని బయలుపరచలేదు. కానీ ఈ చివరి సమయంలో, ఇది యుక్త కాలము, మిచ్యూరిటీ కాలం అంటే అర్థం ఏంటంటే సరైన సమయము, యుక్త కాలము. ఈ యుక్త కాలంలో దేవుడు ఏదైతే ఆదిలో నీ పేరున డిపాజిట్ చేసి ఉంచాడో దానిని నీ అంతటా నువ్వే సంతకం పెట్టి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఆమేన్. ఆయన అప్పుడే పెట్టాడు. ఆ యుక్త కాలం వచ్చినప్పుడు, అనగా మెచ్యూరిటీ టైం వచ్చినప్పుడు, నా కుమారుడైన ప్రేమ వస్తాడు, ఆయన సంతకం పెడతాడు, నువ్వు ఆయనకి ఇచ్చేవని చెప్పాడు ఆయన. ఇంకా నువ్వు వెళ్ళి ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు బ్రదర్. నువ్వు అక్కడికి వెళ్ళిపోయి సంతకం పెట్టి, అది నీ ఆస్తి, నీ హక్కది, నీ సంపద, అది దానికి నువ్వు వారసుడు, నువ్వు సంతకం పెట్టి దాన్ని తీసుకోవటమే మిగిలింది అని చెప్తున్నారు అక్కడ. ఆ ఆదిలో నీ పేరట డిపాజిట్ చేయబడే ఆ దైవత్వము ఇప్పుడు ముగింపు దశకు వచ్చింది. ఆమేన్. బైబిల్లో దాయబడిన ప్రతి మర్మాలు అక్కడక్కడ పరిశుద్ధ గ్రంథంలో చెల్లా చెదురుగా పడి ఉందంట. దేవుని మర్మాలు బైబిల్లో. నా మాట మీకు అర్థమవుతుంది బ్రదర్? హల్లెలూయ. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో దేవుని మర్మములు ఎలా ఉన్నాయంట? చెల్లా చెదురుగా పడిపోయి ఉన్నాయి. ఆది కాండములో కొన్ని మర్మాలు ఉన్నాయి, నిర్గమకాండములో కొన్ని మర్మాలు ఉన్నాయి, ప్రకటనలో కొన్ని ఉన్నాయి, జకర్యాలో కొన్ని ఉన్నాయి, యెహెజ్కేలులో కొన్ని ఉన్నాయి, దానియేలులో కొన్ని ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో ప్రతి అధ్యాయంలో మర్మాలు ఉన్నాయి. కానీ అవన్నీ కూడా ఎలా ఉన్నాయి? చెల్లా చెదురుగా పడిపోయి ఉన్నాయి. ఆ చెల్లా చెదురుగా పడిపోయిన మర్మాల్ని ఒక్కటిగా ఏ కాలంలో ప్రభు చేర్చలేదు. ఎప్పుడు చేర్చారు తెలుసా? తన కుమార్తె లోకానికి వచ్చేసరికి వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకూడదని, వాళ్ళు అర్థం కాకుండా వాళ్ళు దేవునికి దూరం అయిపోకూడదని దేవుడు ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు విడదీసి ఒకటిగా చేర్చి కలిపి బోధించడానికి ఒక ప్రత్యేక వర్తమానికిని నీకోసం ఈ లోకానికి పంపించాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఎందుకు వచ్చాడు తెలుసా? పరిశుద్ధ గ్రంథములో చెల్లా చెదురుగా పడిపోయిన ప్రతి మర్మాన్ని నీకోసం బోధించే ఈ లోకానికి వచ్చాడు ఆయన. ఆ పరిశుద్ధ గ్రంథంలో చెదిరిపోయిన వాక్యాలన్నీ కూడా ఒకటిగా చేర్చి దేవుడు ఎవరు, ఆయన ఏమై ఉన్నారు, నీవు ఎవరు, నువ్వు ఏమై ఉన్నావో చెప్పడానికి పంపబడిన ఏకైక వర్తమానికుడు క్రీస్తు థామస్ అయి ఉన్నారు. ఆమేన్. నీ స్థానం ఏంటో చెప్పడానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఏ కాలంలో కూడా దేవుడు మర్మాలు పోగు చేయలేదు సోదరుడా, నీకోసం పోగు చేశాడు ఆయన. ఎందుకంటే ఇది యుక్త కాలం, ఇది ముగింపు కాలం. ఈ కాలం కొరకు ప్రభు ఎదురు చూస్తూ వచ్చారు. ఆమేన్. ఏ కాలం కోసం? అబ్రహాం కోసం కాదు, దానియేలు కోసం కాదు, దావీదు కోసం కాదు, నీ కోసము ప్రభు ఇన్ని సంవత్సరాలు ఎదురు చూస్తూ వచ్చారు. ఇప్పుడు ప్రభు నీ ఎడల సంతోషాన్ని కలిగి ఉన్నది ఇప్పుడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ఆనాడు చెప్పారు. ఏం చెప్పారు తెలుసా? నేను స్థలాన్ని సిద్ధపరచా. ఎవరు బ్రదర్ స్థలము? ఆయన ఒక ఫోటో వేశారు. ఎవరు ఫోటో వేశారు? క్రీస్ వెడంగర్ ఫోటో వేశారు. నేను స్థలాన్ని సిద్ధపరచ వెళ్తున్నాను, నేనుండు స్థలంలో మీరు ఉండులాగిన. మరి ఆయన స్థలంలో మనం ఎలా ఉంటాం? ఏంటి బ్రదర్ స్థలం? లక్ష్మణ్ బ్రదర్, యేసుక్రీస్తు చెప్పారు, నేను ఒక స్థలాన్ని సిద్ధపరచ వెళ్తున్నాను, ఆ స్థలంలో నేను మీరు కలిసి ఉంటాం. హల్లెలూయా. అది ఒక రోజున ఆ యొక్క స్థలము క్రీస్తు బిడ్డగా కనబడింది, మరి తర్వాత క్రీస్తు థామస్ గా కనబడింది. ఇప్పుడు ఆ యేసు సిద్ధపరిచిన స్థలము అది నేనే. ఇప్పుడు నీవు ప్రభు ఇద్దరు ఏకమైపోయారు. హల్లెలూయా. ఆయన ముందే చెప్పారు, నేను ఒక స్థలాన్ని సిద్ధపరచ వెళ్తున్నాను. అదేంటంటే మనందరం కలిసి ఉండబోయే స్థలం అది. హల్లెలూయా. ఇప్పుడు దేవాజీ బ్రదర్ ప్రభు ఒకసారి ఉన్నారు ఇప్పుడు. ఆమేన్. ఇప్పుడు దేవాజీ బ్రదర్ ఎలా కనపడుతున్నారు తెలుసా? క్రీస్తులా కనపడుతున్నారు. కారణం ఏంటంటే క్రీస్తు దేవాజీ ఇద్దరు కూడా ఒకటే. ఆయన యొక్క సియోను యొక్క నీతి సూర్యకాంతిలా మారిపోయింది, సియోను క్రీస్తులా మారిపోయింది. ఎందుకంటే మనము ఆయన ఇప్పుడు ఒకటే అయిపోయాము. అంతేకాకుండా ఇప్పుడు మిమ్మల్ని చూస్తే ఎవరు కనపడాలి చెప్పారా? యేసుక్రీస్తు నన్ను చూసిన వాడు నా తండ్రిని. ఇప్పుడు నేను రమేష్ గారిని చూడట్లేదు బ్రదర్, నేను రమేష్ గారిని చూడలే. ఇప్పుడు ఆయన కూడా చెప్పాలి, ఇప్పుడు రమేష్ గారు చెప్పాలి, ఇప్పుడు నన్ను చూసిన వాడు నా తండ్రి అని క్రీస్తు బిడ్డను చూస్తున్నాడు. హల్లెలూయా. అంటే మీ లోపల ఎవరు దాగి ఉండాలి? క్రీస్తు బిడ్డమే ఉన్నారు ఇక్కడ. ఆమేన్. ఈ వాగ్దానాన్ని ఎవరి బ్రదర్? నీవే. ఇవన్నీ పోగు చేసి ఇవ్వడానికి ఆ గొప్ప వర్తమానికి లోకానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే,
మన టైం సరిపోతా ఈరోజు? బ్రదర్ భోజనం చేశారా? ఎవరు మాట్లాడలేదు? ఓకే, సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా. ఎందుకంటే ఇది నిద్ర టైం కాబట్టి మీరు సాతాను ఖచ్చితంగా తీసుకొస్తుంది, నిద్ర తీసుకొస్తా ఉంటది. అలసిపోయావు తీదు బ్రదర్, బాగా డ్రైవింగ్ చేసావు నిన్న మొన్న, కొంచెం రెస్ట్ తీసుకో. ఆ రమేష్ బ్రదర్ బాగా అలసిపోయావు చెప్తా ఉండదు వచ్చి నీ చెవిలో. మీరు అప్పుడు చెప్పండి, ఏం పర్వాలేదు, నా బలహీనతలో కూడా నా ప్రభుని నేను ఆరాధించగలను, నా అలసటలో కూడా నా ప్రభుని నేను ఆరాధించగలను, నాకు దేవుడు ఆ శక్తిని ఇచ్చాడని చెప్పండి. వాడు మీ దగ్గర నుంచి వెళ్ళిపోయే వాడిగా ఉన్నాడు వాడు. హల్లెలూయా. ఎందుకంటే నిద్రపోతే సంసోను నిద్రపోయాడు ఎక్కడ? దెలీలా పాద కాలు మీద, తొడ మీద సంసోను ఏం చేశాడు? పడుకున్నాడు. ఏమైపోయింది? అధికారం మొత్తం కోల్పోయాడు. దెలీలా ఆ తొడ మీద పడుకొని నిద్రపుచ్చింది, లాలిపాటి పాడి నిద్రపుచ్చింది సంసోన్ని. ఏమైపోయింది? అధికారం మొత్తం పోయింది. కాబట్టి నిద్ర చాలా భయంకరమైంది. మీకున్న అధికారాన్ని, మీకున్న ఆస్తిని, సంపదని మొత్తాన్ని కూడా వాడు ఏం చేస్తాడు? దోసుకుని వెళ్ళిపోతాడు. కాబట్టి నిద్రకి మీరు బాగా దూరంగా ఉండండి. మీరందరూ కూడా ముదిరిన గోధుమలుగా ఉన్నారు కాబట్టి నేను మీకు చెప్పాల్సిన పని లేదు. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగాక. దావీదు సితారా మన అంశం, చిన్న అంశం. దావీదు సితారా. రాత్రికాల సమయంలో ఈ అంశం మీద నేను కొన్ని నిమిషాలు మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాను, నేను ప్రభు యొక్క చిత్తాన్ని బట్టి. దావీదు మనం ఎన్ని విధాలుగా చెప్పుకున్నా కూడా ఒక ప్రత్యేకమైన వాడు దావీదు. హల్లెలూయా. దావీదు దేవుడి నుంచి దూరంగా పారిపోవడానికి ప్రయత్నం చేసినా, పాపం చేసినా కూడా దేవుడు దావీదుని విడిచిపెట్టలేదు. యుద్ధ వీరులు, సైన్యాధ్యక్షులు, యుద్ధ ప్రావీణ్యత తెలిసిన వారు, మెలకువలు తెలిసిన వారు అందరూ కూడా యుద్ధంలో ఉంటే వారందరిని పక్కకి నెట్టి 17 సంవత్సరాల బాలుని తీసుకొచ్చి సైన్యం ముందు నిలబెట్టి ఫిలిస్తీ యొక్క సైనికుడు గొలియాతుని ఏం చేశాడు? ఆయన చంపించాడు. ఆయన అంటే దావీదు మీద దేవునికి ఎంత ప్రేమ ఉందో చూడండి బ్రదర్. అవునా? సైన్యంలో ఎంతమంది గొప్ప వాళ్ళు ఉన్నారు బ్రదర్? క్రీస్తు బ్రదర్ వర్ణించారు కదా. వాళ్ళందరూ కూడా దావీదు యొక్క పెద్దన్న ఎలాంటి వాడంట? రాసుకు తగినటువంటి అన్ని దేహదారుఢ్యం కలిగిన వాడు, ఎత్తరి, రూపవసి, సౌందర్యవంతుడు. సైనిక వస్త్రాలు ధరిస్తే, కవచాలు ధరిస్తే చూడ్డానికి భయం పుట్టించేదిగా ఆ యొక్క రూపం ఉంది. అతను కూడా పక్కన పెట్టాడు. అవును బ్రదర్. సైన్యంలో గొప్ప గొప్ప వ్యక్తుల్ని పక్కన పెట్టాడు. సౌల్ని కావాలని ఎన్నుకొని సమయాల ద్వారా అభిషేకించి రాజును చేసి తీసుకొచ్చి ప్రజలపైన ఆయన అధికారిగా ఇచ్చిన ఆ సౌలు కూడా అక్కడే ఉన్నాడు. ఆ సౌలును కూడా దేవుడు పక్కన పెట్టేశాడు. ఒక చిన్న బాలుడు, 17 సంవత్సరాల బాలుడు యుద్ధభూమిలోకి వచ్చి నిలబడ్డాడు. దావీదు నువ్వెళ్ళు, రీతో నేను ఉన్నాను చెప్పాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి నీకంటే నాకంటే గొప్ప వాళ్ళు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు బ్రదర్. మంచి ఎత్తరులు, వాక్చాతుర్యం కలిగిన వారు, తెలివి కలిగిన వారు, మేధావులు, పండితులు. బైబిల్లో మనము చదవలేనంతగా గొప్ప గొప్పగా చదివేశారు వాళ్ళందరూ కూడా. అవునా? ఒక్కొక్క అధ్యాయానికి వ్యాఖ్యానాలు ఇచ్చారు వాళ్ళందరూ కూడా. కానీ దేవుడు వారందరిని పక్కన పెట్టి ఈ యుద్ధ భూమిలో ఈ చివరి దినాల్లో సాతానుని ఓడించడానికి దేవుడు నిందంగా మీద నుంచి పెట్టాడు. హల్లెలూయా. కాబట్టి దావీదు చాలా ప్రత్యేకమైన వాడు. ఈ చివరి కాల సమయంలో వచ్చిన నీవు కూడా చాలా ప్రత్యేకమైన వాడు. ఆమేన్. అందరిలాంటి మనుషులేం కాదు మనము. దేవుడు మనకి తీసుకొచ్చి యుద్ధ భూమిలో మన నుంచి పెట్టాడు ఆయన. ఎందుకు అంటే నీవు నీ చేత శత్రువుని చంపించాలని. హల్లెలూయా. చూడండి, దావీదు ఒక చిన్న బాలుడి దగ్గర నుండి దావీదు వ్యక్తిగత అనుభవం, గొర్రెల కాపరిగా పశువులు కాస్తూ ఆ యొక్క గొర్రెలు ఎత్తుకొని పోవడానికి ఎలుగుబంటి వచ్చినప్పుడు భయపడకుండా, చిన్నవాడైనప్పటికీ భయపడకుండా దాన్ని ఏం చేశాడు? చీల్చి చంపాడు. మరొక చోట సింహం వస్తే భయపడకుండా దాన్ని చీల్చి చంపేశాడు. దావీదు ఒంటరిగా ఏకాంతంగా ఎప్పుడు ప్రభుతో గడిపేవాడు. దానికి మనకి బైబిల్లో ఉన్న కీర్తనలే మనకి ఆధారం. ఒంటరిగా ఎప్పుడు కూడా దేవునితోనే గడిపేవాడు, దేవుని గురించి ఆలోచించేవాడు, దేవుని యొక్క సృష్టిలోనే అతను కలిసిపోయి మమేకమైపోయి కీర్తన రాశాడు ఆయన. ఆ లేడి వలె గంతులు వేసేటువంటి కొండల గురించి, దేవదారు వృక్షాల గురించి,
ఆ సెలయేటి ప్రవహించేట జలజల ప్రవహించే సెలయేటి గురించి, ఆ సముద్ర గర్భం గురించి, సముద్రముల గురించి, నదుల గురించి దావీదు వర్ణించని ప్రకృతిలో ఏది లేదు. ఎందుకంటే ప్రకృతిలో అంతగా దావీదు మమేకమైపోయాడు. ఆయన దేవుని స్తోత్రం కలగక. చూడండి, ఈ యొక్క దావీదు చిన్న వయసులో ఉన్నాడు. దావీదు కంటే ముందుగా ఆ దేశాన్ని పరిపాలించే ఒక రాజు ఉన్నాడు. ఆయన ఎవరు? సౌలు. ఈ సౌలు ప్రత్యేకంగా ఎన్నిక చేయబడి ఇజ్రాయేల్కి మొట్టమొదటి రాజుగా ఎన్నిక చేయబడ్డాడు. అధికారిగా ఉన్నాడు. ఇజ్రాయేల్ పరిపాలించే మొదటి ఇజ్రాయేల్ రాజు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం సౌలు యొక్క చరిత్ర. సౌలు గురించి దేవుడు ఎలాగో పచనకర్తని ఏర్పాటు చేసి ప్రత్యేకమైన ఆహారం పెట్టాడు మనం చెప్పుకున్నాం. ఎందుకంటే అంతగా దేవుడు సౌల్ని ప్రత్యేకించాడు. కానీ ఒక రోజున దేవుడు తన ప్రవక్త అయిన సమూయేలు ద్వారా ఒక పెద్ద బాధ్యత సౌలుకి అప్పగించాడు. అవునా బ్రదర్? ఎవరికి నవ్వు వస్తుందా బ్రదర్? కళ్ళు మూసుకొని చెప్తున్నారు బ్రదర్. కళ్ళు మాత్రం సగం మూసిపోయినాయి. అది తెలిసిపోతుంది బ్రదర్ మీ కళ్ళు. కొంతసేపే బ్రదర్. మనం రేపు ఆగితే మళ్ళీ ఎల్లుండే మనం ఇంటికి వెళ్తామో ఏం చేస్తామో తెలియదు కదా. అవునా బ్రదర్? దేవుడికి సమయాన్ని సమయం మనం దేవునికి ఇద్దాం. సౌలు ఒక గొప్ప బాధ్యత అప్పగించాడు సౌలుకి సమూయేలు ప్రవక్త. అదేంటంటే అది తన కాలంలో జరిగిన సంభవాలు కాదు అవి. ఆ కాలంలో అమాలేకీయులు ఉన్నారు. వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారంటే తమ పెద్దల దగ్గర నుంచి ఉన్నారు. వాళ్ళు మిగతా అన్ని దేశాలని వాళ్ళు దాటించుకుంటూ వచ్చారు, అందరినీ ఎదిరించుకుంటూ వచ్చారు. కానీ అమాలేకీయులు మాత్రము ఇజ్రాయేల్ని చాలా హింస పెట్టారు, చాలా వేధించారు. ప్రభు అంటున్నారు అక్కడ, అమాలేకీయులు నీ పితరుల ఎడల ఇజ్రాయేల్ ఎడల చేసినటువంటి కార్యాలను నేను మర్చిపోలేను. వాళ్ళు మర్చిపోయారు బ్రదర్. ఇజ్రాయేల్ వాళ్ళు చాలా మంది చనిపోయారు, వాళ్ళు మర్చిపోయారు, వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ అమాలేకీయులు చేసిన పాపము, తిరుగుబాటు, దేవుని బిడ్డల ఎడల వారు ప్రవర్తించిన తీరు వారు మర్చిపోయారు, వీరు మర్చిపోయారు. కానీ దేవుడు మాత్రం మర్చిపోలేదు. వాళ్ళు హింసించినటువంటి ఈ పితరులు వెళ్ళిపోయారు, హింస పొందిన ఈ పితరులు వెళ్ళిపోయారు, వాళ్ళు మర్చిపోయారు, వీళ్ళ సంతతి మర్చిపోయారు. కానీ దేవుడు మాత్రం మర్చిపోలేదు. అందుకోసమే వారి తండ్రులు పులిసిన కాయలు తినగా పిల్లల పళ్ళు పులిసినాయంట. తండ్రులు తింటే పళ్ళు ఎవరికి పులిసినాయంట? అంటే సతీష్ గారు పుల్లని వస్తువు తింటే రమేష్ గారు పళ్ళు పులుస్తూ ఉన్నాయంట. దేవుడు ఇర్మియాలు అంటాడు. నేను అంటే అర్థం ఏంటి అంటే, నీ తండ్రుల యొక్క దోషము నీ బిడ్డలపైకి నేను రప్పిస్తాను. అందుకే మనం దోషం చేస్తే అది అందరిపైకి వస్తూ ఉంటది. వారు అమలైక్యం చేసిన పాపము, వారు నశించిపోయినా, చేసిన వారు నశించిపోయినా కూడా ఆ పాపం పోలేదు. కాబట్టి దేవుడు ఏం చేశారంటే ఒక పెద్ద బాధ్యత, శత్రువుని, ఇజ్రాయేల్ యొక్క ప్రథమ శత్రువుని సంహరించే బాధ్యత సౌలుకి అప్పగించారు ప్రవక్త ద్వారా. ఎంత జాగ్రత్తగా చేయాలి బ్రదర్? అవునా? ఎంత జాగ్రత్తగా ప్రవర్తించాలి సౌలు. పిలిచి మరీ చెప్పాడు సమూయేలు అక్కడ, వారు నా ఎడల, నా బిడ్డల ఎడల చేసిన దాన్ని నేను మర్చిపోలేదు. కాబట్టి అమాలేకీయుల్లో పురుషులు, స్త్రీలు, పిల్లలు, బాలులు, ఎడ్లు, ఒంటెలు, గొర్రెలు, మేకలు, వారికి కలిగినటువంటి సమస్తము నాశనం చేయి. అంతేకాదు, అమాలేకీయులు అనే పేరు లేకుండా మొత్తాన్ని నిర్మూలన చేయి. నాసికా రంధ్రంలో జీవవాయువు కలిగిన ప్రతి దానిని మీరు చంపండి. అది మనుషులే కావచ్చు, జంతువులే కావచ్చు, ఏదైనా కావచ్చు. అంతేకాకుండా వారి వస్తువుల్లో ఏది కూడా మీరు ముట్టుకోవద్దు. మొత్తం కూడా అమాలేకీయుల యొక్క వస్తువులు, అసలు వాళ్ళ పేరు ఇక్కడ భూమి మీద లేకుండా నిర్మూలన చేసేయండి. ఎంత బాధ్యతగా ఉండాలి బ్రదర్ సౌలు. ఇంతకు ముందు చాలా తప్పులు చేశాడు సౌలు అంతకుముందు. కానీ దేవుడు ప్రవక్తను హెచ్చరించుకుంటూ ఆయన వదిలేశాడు. ఆయన ఈ విషయంలో ఏం చేశాడు? ఆయన యుద్ధానికి వెళ్ళాడు. వెంటనే ప్రవక్త చెప్పిన వెంటనే గౌరవించాడు. వెళ్తాను దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా అన్నాడు. గబగబా సైన్యం యుద్ధానికి వెళ్ళిపోయాడు. మరి ప్రభు చెప్పినట్లుగానే, ప్రవక్త చెప్పినట్లుగానే అమలేకీలు అందరిని ఏం చేశాడు? చంపేశాడు. పశువులను చంపాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేశాడంటే, ముందుగా
ఆ పశువులు చంపడానికంటే ముందుగా ఏం చేశాడు? క్రొవ్విన గొర్రెల్ని, ఎడ్లను, ఈ గొర్రె పిల్లలను ఏం చేశాడు ఆయన? వేరు చేశాడు. మంచి వాటిని వేరు చేసి, బలమైన వాటిని వేరు చేసి, మంచి గుర్రాలను వేరు చేసి, మంచి గొర్రెల్ని వేరు చేసి, బలమైన ఎడ్లను వేరు చేసి, బలహీనమైనవి, కడసారిగా ఉన్నవి, బలహీనంగా ఉన్నవి వీటినైనా చంపాడు. చంపి దూరంగా పెట్టొచ్చాడు. ఆ స్వరం ఆగిందా బ్రదర్? మనం చాలాసార్లు చెప్పుకోలేం కదా, ఆ ప్రవక్తకి వినపడకుండా, ప్రవక్త కనబడకుండా ఎక్కడో దాచిపెట్టొచ్చాడు. యెహోవా వెంటనే ప్రత్యక్షమైన సమూయేలుకి. ఒకసారి సౌలుతో మాట్లాడు, మనం చేసిన పనిని సంపూర్ణంగా చేయలేదు, ఒకసారి మాట్లాడమని చెప్పి పంపించాడు. గబగబా సమూయేలు లేచి రాజైన సౌలు దగ్గరికి వచ్చాడు. సౌలు, నేను నీకు అప్పగించిన పనిని సంపూర్తిగా చేసావా? ఓ, మీరు అప్పగించిన పనిని సంపూర్తిగా చేశాను. నేను చేసిందే తప్పు, దాన్ని మళ్ళీ సమర్థించుకోవటం, తప్పు చేయటం. సంపూర్తిగా చేశాను. వెంటనే ఆయన అంటున్నాడు, మరి అయితే నాకు వినబడుతున్నటువంటి ఆ ఎడ్ల స్వరములు, గొర్రెల స్వరములు అవేంటి? నాకు ప్రవక్త కనబడకుండా దాచాడు ఆయన, కానీ ప్రవక్త చెవిలో వాటి యొక్క స్వరము వినబడుతుంది. ఓ, ఆయన అంటున్నాడు, ఓ మన యవనస్తులు కొద్దిగా ఏదో బలమైన వాటిని, వేగంగా పరిగెత్తగల వాటిని, కొన్ని ఉపయోగపడే వస్తువుల్ని, పశువుల్ని వాళ్ళు ఏం చేశారు? కొంచెం పక్కన పెట్టుకున్నారని చెప్పాడు. ఓ, దానివల్ల నువ్వు మరి ఎక్కువగా పాపాన్ని చేశావు. చెప్తున్నారు, నీ రాజ్యము నీకంటే ఉత్తముడైన నీ పొరుగు వానికి ఇవ్వబడుతుంది. ఏం బ్రదర్, నీకు అప్పగించిన బాధ్యతను ఏం చేస్తా ఉన్నావు సహోదరుడా? ప్రభు నీకు బాధ్యతను అప్పగించాడు, పరలోక అధికారం ఇచ్చాడు దేవుడు నీకు. ఎందుకో తెలుసా? నీ శత్రువుని సంహరించే బాధ్యత, అధికారం ఇచ్చాడు నీకు ఆయన. ఎందుకో తెలుసా? దేవుని యొక్క సామర్థ్యాన్ని ఈ లోకానికి నిరూపించే బాధ్యత. ఎంత పెద్ద బాధ్యత నీకు అప్పగించాడు ఆయన. మరి ఎలా చేయగలను? లక్ష్మణ్ బ్రదర్, ఎంత బాధ్యతగా వ్యవహరించాలి? నీకు అవసరమైనవి, నీకు అనుకూలమైనవి, ఆ పర్వాలేదులే, ఈ చిన్న గొప్పగా, ఇది ఎవరికి తెలియదు కదా అని రహస్యంగా దాస్తే, అది ఆయన చేతిలో, ఆ చెవుల్లో అది ఏమవుతూ ఉంటది? గింగురు మన శబ్దంతో వినపడుతూ ఉంటది. అక్కడ నువ్వు దాచేవేమో సహోదరుడా, సహోదరి, అది దేవుని దృష్టిలో నువ్వు దాన్ని దాయలేవు, అది వినపడుతూనే ఉంటది. దాని ద్వారా నువ్వు నీ స్థానం కోల్పోయే ప్రమాదం ఉంది. అర్థమవుతుంది బ్రదర్? నువ్వు దాచే పాపము ద్వారా, దేవుడు చేయొద్దన్న పనిని చేయటం ద్వారా నీవు నీ స్థానాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్త. నువ్వు దేవుడు నీకు ఏ పని అప్పగించాడో ఆ పనిని 100% నువ్వు నిర్వర్తించడానికి నువ్వు పోరాటం చేయి, ప్రయాసపడు, కిందపడు, మీదపడు, నువ్వేమన్నా చేయి, కానీ ఆయన వాక్యానికి నువ్వు లోబడు. హల్లెలూయా. ఎప్పుడైతే సౌలు పనిచేశారో, ప్రభు సౌలు ద్వారా సమూయేలు ద్వారా మాట్లాడుతున్నారు, ఇక నీకు అర్హత లేదు రాజుగా ఉండడానికి, దేవుని బిడ్డలను పాలించడానికి నీకు అర్హత లేదు. నీ రాజ్యాన్ని నీకంటే ఉత్తముడు, హల్లెలూయా, ఎవరు? సౌలు కంటే ఉత్తముడు ఎవరైనా? దావీదు. నీకంటే ఉత్తముడైనట్టుగా నీ పొరుగు వాని చేతికి రాజ్యాన్ని ఆయన అప్పగిస్తా ఉన్నాడు అని ప్రభు చెప్పినప్పుడు, సౌలు బతిమాలాడు ప్రవక్తని, వెళ్ళిపోతుండే అంగి పట్టుకుని లాగాడు, చిరిగిపోయింది. అయినా కూడా సమూయేలు మరలా సౌల్ని కలవలేదు. కారణం ఏంటంటే, దేవుడు చెప్పిన మాటని, అతను ప్రవక్త యొక్క మాటని అతను ఏం చేశాడు? నిర్లక్ష్యం చేశాడు. నిజం బ్రదర్, మీరు ఆ ప్రవక్త వాక్యానికి మీరు లోబడకపోతే, ప్రవక్త వాక్యము కాకుండా మీరు అదనంగా ఏం చేసినా, తక్కువగా ఏం చేసినా, అది భయంకరమైన శాపం, అది పాపం. అది ఒకవేళ మీరు ఆ విధంగా చేస్తే కనుక మీరు మీ స్థానాన్ని కోల్పోవలసి ఉంటుంది. మీరు మీ స్థానాన్ని మీరు ఏ స్థానంలో నిలబడ్డారో, ఏ అధికారాన్ని మీరు పొందుకున్నారో దాన్ని మీరు కోల్పోవలసి ఉంటుంది. బైబిల్ రాయబడింది అక్కడ, సమూయేలు ఎన్నడూ సౌలుని కలవలేదు. ప్రవక్త ఎప్పుడైతే సౌలుని కలవలేదో, ప్రవక్త ఎప్పుడైతే సౌలుకు దూరం అయిపోయాడో, ప్రవక్త కానీ సౌలుకు దూరం అయిపోయింది. ఎవరు దూరం అయ్యారు? దేవుడే దూరం అయిపోయాడు. బైబిల్ ఎప్పుడైతే సౌలు పడిపోయాడో, ఎప్పుడైతే సౌలు ప్రవక్తని దూషించాడో లేదా తిరస్కరించాడో, వెంటనే దేవుని ఆత్మ సౌలుని విడిచాడో బైబిల్ రాయబడింది. అవునండి. మీరు ప్రవక్త మాట వినకపోతే, ప్రవక్త చెప్పిన మీరు చేయకపోతే,
మీరు విడిచిపెట్టేది సంఘాన్ని కాదు, మీరు విడిచిపెట్టేది వర్తమానాన్ని కాదు, మీలో ఉన్న పరిశుద్ధాత్మ నిన్ను విడిచి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే సౌలు ప్రవక్తను దూషించాడో లేదా దూషించబడ్డా అక్కడ అదే అని మాట్లాడుతుంది. అక్కడ చూడండి, అదే సమయంలో 15వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చదవండి, స్పీడ్ గా చదవండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞలో ఒకడు గైకొనుట యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించడం వలన ఆయన సంతోషించుట. ఏంటి, నీ దహన బలులు అర్పిస్తే ఆయనకు సంతోషమా? ఆలోచించుకో. బలులు అర్పించుట కంటే ఆజ్ఞలు గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినటమే శ్రేష్టము. అది దేవుని మాట వినటమే శ్రేష్టం. నువ్వు 100 కొలది గొర్రెలను అర్పించినా, నువ్వు 100 కొలది ప్రభు కోసం నువ్వు ఏం చేసినా, నువ్వు ఆయన మాటకు చెవి యొక్కకుండా, ఆయన మాటకు నువ్వు లోబడకుండా నువ్వు ఏది చేసినా అది ఉపయోగం లేదు. నువ్వు ఆయన మాట వినడమే నీకు శ్రేష్టం. ఆమేన్. చదువు బ్రదర్. తిరుగుబాటు చేయడ దోద చెప్పుట పాపంతో సమానం. ఏంటంట? ఏం చేశాడు ఇప్పుడు ఈయన? తిరుగుబాటు చేశాడు. ఈ తిరుగుబాటు దేంతో సమానము? ఆ దినము నా ప్రభు చెప్పారు, సోదెగాండ్ర దేశంలో బతకని అసలు నువ్వు కొట్టి చంపని చెప్పాడు దేవుడు. ఎందుకంటే పాపం అది, వాళ్ళు దేశంలో ఉండటం పాపం. నువ్వు వాక్యమే తిరుగుబాటు చేస్తే నువ్వు దేంతో సమానం? పాపం చేసినట్టే. వర్తమానం మీద వర్తమానికి నువ్వు తిరుగుబాటు చేసావా, నువ్వేం చేస్తున్నావు? పాపం చేస్తా ఉన్నావు నువ్వు. మూర్ఖుడిగా ప్రవర్తించేవనుకో సంఘములో, మూర్ఖురాలుగా ప్రవర్తించేవనుకో సంఘములో దేంతో సమానం? విగ్రహారాధన చేసినట్లే నువ్వు, గృహ దేవతలను పూజించినట్లే నువ్వు. నువ్వు ఎలా ఉండాలి? దేవుని యొక్క మందిరంలో విధేయత కలిగి ఉండాలి, దేవుని మాటకు లోబడేవాడిగా నీవు ఉండాలి. ఒకవేళ అలా కాకుండా తిరుగుబాటు చేసినా అది దేవునికి ఉత్తమమైన మార్గం కాదు. నువ్వు అలాంటి పాపి అయిపోతావు తిరుగుబాటు చేస్తే. వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడితే నువ్వు పాపి అయిపోతావు. అంతేకాకుండా ఆయన ఏమంటున్నాడు అక్కడ? మూర్ఖత చూపితే, మూర్ఖుడిగా ఉంటే, మూర్ఖంగా వాదిస్తే నువ్వేమైపోతావు? విగ్రహారాధన చేసే వాళ్ళకి ఎవరికి కూడా లేదు బ్రదర్, నేను అసలు ఏ బొమ్మని నేను ఆరాధించిన బ్రదర్ అని నువ్వు చెప్పొచ్చు. కానీ నువ్వేం చేస్తున్నావు? మూర్ఖుడిగా మాట్లాడుతున్నావు వాక్య విషయంలో. అంటే నువ్వు విగ్రహారాధన చేస్తున్నట్టే. విగ్రహారాధికులు పరలోకం వెళ్తారు బ్రదర్. ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో రాయబడిందా లేదా? ఆమేన్. మరి ఇప్పుడు ఎవరైతే మూర్ఖంగా వ్యవహరిస్తున్నారో, ఎవరైతే తిరుగుబాటుదారులుగా ఉంటున్నారో వారు దేవుని నుండి దూరం అయిపోతా ఉన్నారు, పాపం చేసిన వారుగా ఉంటున్నారు, దేవునికి విరోధమైన వారుగా ఉంటున్నారు వాళ్ళు. సౌలు అదే చేశాడు ఇక్కడ. నువ్వు ఎన్ని గొర్రెపుట్టేళ్ళు ప్రభుకు అర్పించినా కూడా ఆయనకి శ్రేష్టం కాదు. నువ్వు ఆయన మాట వినలేదు. ఆయన మాట వినటమే శ్రేష్టం. సౌలు వినుంటే ఎంత బాగుండేది బ్రదర్. నేను అప్పుడప్పుడు అనుకుంటా ఉన్నారు, ఎంత గొప్ప ఆహారాన్ని భుజించాడు ఆయన పచ్చని కత్తి చేత సౌలు. కానీ ఏమైపోయాడైనా దేవునికి తిరుగుబాటుదారుడు అయిపోయాడు. బైబిల్లో ఒక తిరుగుబాటుదారులకు మనకు కనపడుతున్నాడు. ఆయన రాజ్యాన్ని కోల్పోయాడు. ఆయన బైబిల్లో రాయబడింది, సౌలు యొక్క రాజ్యమును ఎవరితో చెప్పాలంట? దావీదు తట్టు తిప్పవలన తాత్పర్యముతో. ఎవరున్నారు? దేవుడు, మనిషి కాదు. అవును బ్రదర్. సౌలు యొక్క రాజ్యమును దావీదు తట్టు తిప్పాలి. ఈ క్రైస్తవ రాజ్యాలు, ఈ లోక రాజ్యాలు ఇవన్నీ కూడా ఏ తట్టు తిరగాలి? ఇప్పుడు ప్రభు యొక్క క్రీస్తు తట్టు తిప్పాలి. ఇప్పుడు హల్లెలూయా. ఆ యొక్క ఆలోచన కలిగింది ఎవరంటే దేవుడే. ఇప్పుడు ఆయన చేయబోతున్నాడు దాన్ని. ఆమేన్. హల్లెలూయా. ఇది చూడండి, ఎప్పుడైతే సౌలు ప్రవక్త మాటకు లోబడలేదో సౌలుపై ఉన్న ఆత్మ, యెహోవా ఆత్మ వెళ్ళిపోయి సౌలుపైకి ఏమొచ్చింది? దురాత్మ వచ్చింది. 14 మనం చదువుకున్నాం కదా. యెహోవా ఆత్మ వెళ్ళిపోయింది, సౌలుపైకి ఏమొచ్చింది? దురాత్మ వచ్చి అతని బాగా ఇబ్బంది పెడుతోంది. వెర్రి మాటలు మాట్లాడుతున్నాడు, పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. చూడడానికి అతను అందరికీ కూడా అతను దెయ్యం పట్టిన వాడిగా కనబడుతున్నాడు. అది చూడలేక తన చుట్టూ ఉన్న సేవకులు, సైన్యము, అయ్యా మీ పైకి దురాత్మ వస్తూ ఉంది, మీరు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు, వెర్రి మాటలు మాట్లాడుతున్నారు. ఈ దురాత్మ పోవాలంటే ఒక మార్గం ఉంది. దురాత్మ పోవాలంటే ఒక మార్గం ఉంది. అదేంటో తెలుసా? సితారా వాయించాలి. చమత్కారముగా సితారా వాయించాలి. హల్లెలూయా. చమత్కారంగా సితారా వాయించేవాడు కావాలి. ఎప్పుడైతే ఆ మాట చెప్పారో సౌలు అంటున్నాడు, అయితే దేశంలోకి వెళ్ళండి, చమత్కారంగా ఎవరైతే సితారా వాయించగలరో కనుగొనండి, నా దగ్గర తీసుకురండి. ఏం బ్రదర్?
ఎవరున్నారు బ్రదర్ ఇక్కడ చమత్కారంగా వాయించేవాళ్ళు ఇప్పుడు? బ్రదర్ హల్లెలూయా. సౌలుపై ఉన్న దురాత్మ పోవాలి అంటే, ఈ లోకం పైన దురాత్మలు పోవాలంటే, సాతాను నశించిపోవాలంటే, శత్రుడు పారదోలాలంటే, ఇప్పుడు చేతిలో సితారా కలిగిన దావీదు కావాలి. ఇప్పుడు సౌలు అంటున్నాడు, వెళ్ళండి చంద్ర బ్రదర్. సౌలు చెప్పాడు దావీదుతో, సైనికులతో ఏమని, పట్టణంలోకి పోండి, దేశంలోకి పోండి, ఎవరైతే సితారా వాయించగలరో అలాంటి ఒక నేర్పరిని తీసుకుని రండి. వెంటనే ఎక్కడున్నా ఆయన చెప్పేశాడు, అయ్యా ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు, ఎక్కడున్నారు, ఇక్కడే ఉన్నారు, బెత్లెహేముడైన యెషయా కుమారులు ఒకడున్నాడు, అతడు సితారాను చమత్కారంగా వాయించగలడు. చదవండి. సౌలు బాగుగా వాయించడం విచారించి నాశనం చేసిన గండని దాములకు తెలలేరుగా వారిలో ఒకడు చెత్తగించము, బెత్లెహేముడైన యెషయా యొక్క కుమారులను అతను సూచితలే, అతడు చమత్కారముగా వాయించగలడు, అతడు బహుశూరుడును, పెద్దజాలియు, మాట నేర్పరియు, రూపశీలై ఉన్నాడు, మరియు యెహోవా వారికి తోడుగా ఉన్నాడుగా సౌలు యెషయాను దూతలను పంపి గొర్రెలలో నీ కుమారుడైన దావీదును నా ఎదుట పంపుకొనెను. అప్పుడు ఒక నిమిషం బ్రదర్. దావీదుకి ఇచ్చినట్టు గౌరవం ఎవరు బ్రదర్? అసలు ఎవరో దావీదు తెలియదు అసలు. ఇప్పుడు దావీదు గురించి అక్కడ చెప్పిన వ్యక్తి ఎవరో దావీదుకి తెలుసా? తెలీదు. కానీ ఏం చెప్పాడు బ్రదర్? దావీదు ఎలాంటి వాడు? సితారాను చమత్కారంగా వాయించగలడు. ఎలా వాయించగలడు తెలుసా? మొన్న బ్రదర్, దావీదు సితారాను ఎలా వాయించగలడు తెలుసా? నీ పైకి వచ్చిన దురాత్మ పారిపోయే విధంగా సితారాను వాయించగలడు ఆయన. అంతేకాదు, దావీదు రూపవసి, యుద్ధశూరుడు, ఇంకా మాట నేర్పరి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే యెహోవా దావీదుకు తోడై ఉన్నాడు. ప్రభుకి స్తోత్రం కలగాక. ఇప్పుడు సితారాలు వాయించే, చమత్కారంగా వాయించేవాళ్ళు కావాలి బ్రదర్. ఈ లోకంలో ఉన్న దయ్యాల్ని పోగొట్టాలంటే, ఈ లోకంలో దురాత్మల్ని పోగొట్టాలంటే సితారాని చమత్కారంగా వాయించాలి. వాళ్ళు ఏమై ఉండాలి తెలుసా? మీరు ఎవరై ఉండాలి? అసలు మీ గురించి రాజుకి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మీరు వెళ్ళి, అయ్యా మరి ప్రశాంత్ బ్రదర్ని నేను చమత్కారంగా వాయిస్తాను, నేను బాగా వాయిస్తాను, నేను వాయించితే దూతలు వెళ్ళిపోతాయి, దెయ్యాలు వెళ్ళిపోతాయి, దురాత్మలు వెళ్ళిపోతాయి అని నువ్వు చెప్పాల్సిన పని లేదు. నీ గురించి చెప్పడానికి ఆల్రెడీ ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు. అక్కడ ఆమేన్. ఆయన చెప్పాడు, యెషయా చెప్పాడు, దావీదు చెప్పాడు. నీ గురించి ఏం చెప్పాడు ఆయన? నీ గురించి ఏం చెప్పారు బ్రదర్? జయశాలి, మాట నేర్పరి, యుద్ధ వీరుడు, అంతేగా రూపసి, అంతేకాకుండా యెహోవా. దేవుడి స్తోత్రం కనుక. హల్లెలూయా. నీ గురించి యెషయా మాట్లాడాడు. నీ గురించి ఎవరు మాట్లాడారు? జకరియా మాట్లాడారు. సియోను లెమ్ము లెమ్ము లెమ్ము, నీ యొక్క నడికట్లను తెచ్చుకోనము. నీ గురించి బైబిల్లో ప్రతి ప్రవక్త ప్రవచించాడు. నువ్వు ఏమై ఉన్నావో, నువ్వు ఈ లోకంలో ఎలా ఉన్నావో, నీ గురించి ముందుగానే, నువ్వు రావడానికి ముందుగానే నీ గురించి ఈ లోకానికి పరిచయం చేశాడు ఆయన. ఏమి సూర్యబింబము చూపట్టుచు, ఏమంటారా, సంధ్యారాగము చేపట్టుచు. తీయండి ఒకసారి వచనం తీయండి బ్రదర్. 9వ వచనం. నా పావురము నా నిష్కళంకురాలు ఒకతే, ఆమె తన తల్లికి ఒకతే కుమార్తె, కన్న తల్లికి ముద్దు బిడ్డ, స్త్రీలు దాన్ని చూచి ధనిరాలందరూ, రాణులను ఉపపత్నులు దాన్ని పొగడుదురు. ఎవరు పొగుడుతారు? నేను ఎవరు చెప్తున్నారు బ్రదర్ నీ గురించి? కారణం బ్రదర్, నువ్వు ఈ లోకానికి రాకమునిపే, దావీదు సౌలు దగ్గర రాకమునిపే ఒక ఆయన చెప్తున్నాడు, అయ్యా సితారాను చమత్కారంగా వాయింపగలవాడు ఎక్కడో లేడు. ఇదిగో బెత్లెహేముడైన యెషయా కుమారుడు ఉన్నాడు. అతను ఎలాంటి వాడు? యుద్ధ వీరుడు, మాట నేర్పరి, రూపసి, అంతే. అన్నిటికంటే ముఖ్యంగా యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. ప్రభుకి స్తోత్రం కలగాక. ఇప్పుడు తన తల్లికి ఒక్కతే కుమార్తె, ఇక వేరే వాళ్ళు లేరు. ఇప్పుడు నువ్వు దేంతో పోల్చబడ్డావంటే దేవునికి ఒక్కదానివే ఉన్నావు నువ్వు. ఇప్పుడు నీలాంటి కుమార్తెలు, నీలాంటి సంఘము దేవునికి మరొకరు లేదు.
నువ్వు దేవునికి ముద్దు బిడ్డవి. ఎవరు చెప్తున్నారు ఇది? సొలొమోను. సొలొమోను మాట్లాడుతున్నాడు ఏమనంటే, నీ ఆ తల్లికి ఆమె ఒకతే కుమార్తె. ఆమె ఎలాంటిది? ముద్దు బిడ్డ, నిష్కళంకురాలు, స్వచ్ఛమైంది. హల్లెలూయా. ఎవరు చెప్తున్నారు కదా నీ గురించి? అసలు నువ్వు ఇంకా రానే లేదు ఇక్కడికి. అసలు తల్లి గర్భంలో భూ సంబంధమైన తల్లి గర్భంలో నువ్వు పిండంగా రూపొందించడం లేదు నీ దేవుడు ఇక్కడ. అయినా కూడా నీ గురించి ఆయన ఏం చేస్తున్నాడు? పొగుడుతున్నాడు అక్కడ, పరిచయం చేస్తున్నాడు అక్కడ. దావీదుని ఎలాగైతే ఆ సైనికుడు పరిచయం చేశాడో, నువ్వు ఈ లోకానికి రాకమునిపే నీ గురించి యెషయా ప్రవచించాడు, నీ గురించి దానియేలు ప్రవచించాడు. ఆకాశ మండలంలోని వాళ్ళు ఎలాంటి వారు? జ్యోతుల వలె ప్రకాశిస్తారు. దానియేలు ఊరుకున్నాము. ఈ సంగతులు ఈ లోకంలో ఎవరు గ్రహించలేరు కానీ బుద్ధిమంతులు గ్రహిస్తారు. హల్లెలూయా. ఈ విషయాన్ని ఎవరు గ్రహిస్తారు బ్రదర్? క్రీస్తు బెడమే దేవుడు గ్రహించేది ఎవరు? బుద్ధిమంతులు మాత్రమే గ్రహించగలుగుతారు. ఇది నేను చెప్పట్లా, దానియేలు చెప్తున్నాడు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో, దానియేలు ఊరుకున్నాము. ఈ సంగతులు అంత్యకాలం వరకు మరుగ్గా ఉన్నాయి. ఆ సమయంలో కూడా అందరూ గ్రహించరు. ఎవరైతే బుద్ధిమంతులు ఉన్నారో వారు మాత్రమే గ్రహించగలుగుతారు. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్నా నీవు బుద్ధిమంతురాలు కాబట్టి ఈ అంత్యకాలంలో దేవుడు బయలుపరిచే విషయాల్ని నువ్వు చూడగలుగుతున్నావు, నువ్వు గ్రహించగలుగుతున్నావు. హల్లెలూయా. ఎవరికి స్తోత్రం కలగాక. నువ్వు ఈ లోకానికి రావడానికంటే ముందుగానే దేవుడు నిన్ను ఎంత గొప్పగా పరిచయం చేశాడు చూడండి బ్రదర్. ఇక్కడ ఆయన అంటున్నాడు చూడండి, ఆమె తల్లికి ఒకతే కుమార్తె, కన్న తల్లికి ముద్దు బిడ్డ. ఎంత గొప్ప పదం బ్రదర్ ఇది. ఈ పదం విలువ మీకు అర్థమైందా బ్రదర్? దేవునికి నువ్వు ఎలాంటి వాడివి? ముద్దు బిడ్డ బ్రదర్. నువ్వు నిష్కళంకురాలు. ఎందుకంటే నువ్వు నీది కదా అది. ఆయన యొక్క పరిశుద్ధ నీ పేరు కుమ్మరించాడు ఆయన. పాపము లేకుండా నేను మార్చాడు ఆయన. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. నిష్కళంకురాలు, నా పావురము, నా నిష్కళంకురాలు ఒకతే. ఆమె తన తల్లికి ఒకతే కుమార్తె, కన్న తల్లికి ముద్దు బిడ్డ. స్త్రీలు దాన్ని చూచి సూపర్ చేసి ఎంత గొప్పగా ఉంది, ఎంత గొప్ప విషయాలు తెలుసుకుంది. త్వరలో స్త్రీలు అంటే ఎవరు బ్రదర్? నువ్వు వెళ్ళిపోయిన తర్వాత చెప్పే స్త్రీలు బ్రదర్, సంఘాలు. లక్ష్మణ్ బ్రదర్ ఎంత గొప్ప నిష్కళంకుడు ఆయన, ఎంత పరిశుద్ధుడు ఆయన. వాళ్ళ తర్వాత కూడా నీవు రాకముందు మాట్లాడుకున్నారు, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కూడా మాట్లాడుకుంటారు బ్రదర్. హల్లెలూయా. చూడండి, కన్నతల్లికి స్త్రీలు దాన్ని చూసి ధన్యులందరూ, రాణులను ఉపపత్నులను దాన్ని పొగుడుదురు. ఇప్పుడు ఏమి ఎలా వచ్చింది? సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంతా అందము గలదై, సూర్యుని అంతా స్వచ్ఛమును కళలు గలదై. ఏమన్నించాడు బ్రదర్ సంఘాన్ని. హల్లెలూయా. సంధ్యారాగము చేపట్టుచు, ఈ యొక్క సాయంకాల సమయంలో లేదా ఉదయకాల సమయంలో వచ్చే ఈ సందేశాన్ని పట్టుకొని ఈ సంఘము ఈ యొక్క సమయంలో ఆమె పాట పాడుతూ స్పోకెన్ వర్డ్ గురించి ఎత్తిపడుతూ, ఇదిగో రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఈయనే, సాయంకాల సమయంలో వచ్చే వర్తమానికుడే, ఇదిగో ఈ వేకోజావ సమయంలో సంఘములు కదలాడుతున్నాడు అని ఈమె పాట పాడుతూ, ఎలాంటిదంట? సూర్యుడంతా స్వచ్ఛత గలదై. సూర్యుడు ఎలా ఉంటాడు బ్రదర్? ఆయనలో ఏ మత్స కళంకం ఉండదు ఆయనలో. ఎందుకంటే అది బగబగమంటే ఒక గోళం అది. ఇప్పుడు నీకు కూడా ఆ యొక్క అధికారము లేదా ఆ స్థానం వచ్చేసింది. ఇప్పుడు సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంతా అందము గలదై, సూర్యుని అంతా స్వచ్ఛమును కళలు గలదై, వ్యూహిత సైన్య సమభీకర. ఒకటి కాదేమే సైన్యము. నువ్వు నడుస్తూ ఉంటే ఏం వెళ్తా ఉంది? సైన్యము. ఎందుకు సాతాను నుంచి బయటపడుతుంటే లక్ష్మణ ఒకళ్ళే రావట్లే. ఆయన నడుస్తూ వస్తూ ఉంటే ఎంతమంది కనపడుతున్నారంట? ఓ పెద్ద సైన్య సమూహం కనపడుతూ ఉంది. అప్పుడు సాతాను బ్రదర్ని చూసి, ఓ ఎంతమంది సైన్యం ఎక్కడి నుంచి వచ్చారు ప్రభుకి అని వాడు చూసి పారిపోతున్నాడు. ఇక్కడ చూసి సైన్య సమూహము. నువ్వు ఒక్కడే కాదు బ్రదర్. కుష్టి రోగుల యొక్క అడుగులను పెద్ద పెద్ద గుర్రముల శబ్దముగా, రథముల శబ్దంగా మార్చిన దేవుడు మన దేవుడు. ఆమేన్. ఇజ్రాయేల్ అలసిపోయి ఉన్నారు. యుద్ధం చేయలేరు వాళ్ళు. ఎందుకంటే చుట్టూ ఆవరించున్నారు. వాళ్ళకి కొన్ని దినాలకు ఆహారం లేదు, వాళ్ళకి తాగడానికి నీళ్ళు లేవు, వాళ్ళకి యుద్ధం చేసే పరిస్థితి కూడా లేదు వాళ్ళకి. వాళ్ళకున్న ఒకే ఒక మార్గం ఏంటంటే దేవుడు. అందరూ కూడా ఏం చేశారు? ఉపవాసంతో ప్రార్థన చేశారు. ప్రభువా, మేము తప్పు చేసాం, నీ మీద తిరుగుబాటు చేసి మా ఈ యొక్క ఒక్క తప్పుని మీరు కాయండి, మమ్మల్ని కాపాడండి అడిగారు. ప్రభు వాళ్ళ ప్రార్థన ఆలకించాడు.
వాడి తరపున యుద్ధం చేయడం మొదలు పెట్టాడు ఆయన. నలుగురు కుష్ఠరోగులు ఉన్నారు అక్కడ. మనం ఎక్కడున్నామా, బయట మనకు ఆహారం లేదు, ఆల్రెడీ మన ప్రజలు చనిపోతున్నారు అక్కడ. ఎక్కడున్నామా మనం చనిపోతాం. ఒకవేళ అక్కడికి వెళ్ళామనుకో శత్రువుల దగ్గరికి, ఒకళ్ళు మన ఆహారం పెడితే తిని బ్రతుకుతాం, వాళ్ళు చంపేస్తే చచ్చిపోతాం. బయలుదేరి వెళ్దాం పదండి. నేను బయలుదేరి వాళ్ళు నడుచుకుంటూ వెళ్తా ఉన్నారు. ఆ ఫిలిస్తీన్ దగ్గరికి వాళ్ళు వెళ్తా ఉన్నారు. ఆ సైన్యం దగ్గరికి వాళ్ళు ఆ కుష్ఠరోగులు నడుస్తూ వెళ్తా ఉన్నారు. వారి యొక్క అడుగుల శబ్దాన్ని దేవుడు ఏం చేశారు, పెద్ద పెద్ద గుర్రముల శబ్దముగా, రథముల శబ్దంగా మార్చేశాడు దేవుడు. వాళ్ళకి కూడా తెలియదు బ్రదర్ అది. వాళ్ళు మామూలుగా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతున్నారండి. కానీ అది ఏమవుతుంది, వాళ్ళు ఒక అడుగు వాళ్ళు వేసారు అనుకోండి, టపాన వేసారు వాళ్ళు, అక్కడికి ఏం పడుతుంది, గుర్రాలు పెద్ద గుర్రాలు క్యాకి పెట్టి కనపడుతుంది అక్కడ. వాళ్ళకి తెలిసి భయం వేసింది, ఏంటి ఎంత పెద్ద సైన్యం ఎక్కడి నుంచి వస్తుంది. కానీ వచ్చేది ఎంతమంది అక్కడ, నలుగురే. కానీ శత్రువులకు ఎంతమంది వినపడ్డారు కదా, పెద్ద పెద్ద గుర్రముల శబ్దము, రథముల శబ్దం వినపడుతూ ఉంటే వాడు భయంతో వాళ్ళు ఏమైపోయారంట ఫిలిస్తీన్లు. బైబిల్లో రాయబడి ఉంది, తమ యొక్క పై వస్త్రములన్నీ కూడా జారిపోతున్నా కూడా తిరిగి ఆగి వేసుకునే ప్రయత్నం కూడా వాళ్ళు చేయలేదు. తెలుసా, వాళ్ళు పరిగెడుతుంటే పై వస్త్రాలు ఏమైపోయినాయి, జారి పడిపోతున్నాయి. ఆగి తీస్తే ఈ సైన్యం వచ్చి అక్కడ మీద పడుతుంది భయంతో వాళ్ళు వెనక్కి తిరిగి చూడకుండా అలాగే పరిగెట్టారు వాళ్ళు. ఇప్పుడు నువ్వు వస్తా ఉంటే కూడా అదే ఉంది బ్రదర్, పెద్ద సైన్యము. ఇప్పుడు సాతాను నేను చూసి వాళ్ళు ఫిలిస్తీన్ ఎలా పరిగెట్టాడో, ఇప్పుడు సాతాను నేను చూసి అలా పరిగెడతా ఉంది ఇప్పుడు. హల్లెలూయా, ప్రభుకి స్తోత్రం కలుగాక. యెహోవా దేవుడు హల్లెలూయా, హల్లెలూయా. చంద్రబింబంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కళలు గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపుణియగు ఈమె ఎవరు, ఆమె అని అంటున్నాడు ఆయన. ఎవరండి, ఎవరు బ్రదర్? మీ పేరు రాసుకోండి బ్రదర్. అది నేనే, అది నేనే. సూర్యుని అంత స్వచ్ఛం కలిగింది, కళలు కలిగింది ఎవరు, నేనే. చంద్రబింబం అంతా అందం కలిగిందని నేనే. సంధ్యారాగాన్ని పాడేది ఎవరు, నేనే. ఆమె నువ్వు రాక మునిపే నీ గురించి దేవుడి లోకానికి గొప్పగా పొగిడించాడు బ్రదర్. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కూడా నీ గురించి మాట్లాడతా. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగాక. దావీదు ఎప్పుడైతే ఆ యొక్క దేవుని యొక్క సౌలు యొక్క సముఖానికి వచ్చాడో వర్తమానం పంపించాడు సౌలు. ఓ బెత్లెహేము కుమారుడు ఉన్నాడా, యెషయా కుమారుడు ఉన్నాడా, పిలిపించండి అని ఆ యెషయాకి వర్తమానం పంపించాడు. నీ కుమారుడు నా దగ్గర పంపించాడు. ఎప్పుడైతే రాజు దగ్గర నుంచి వర్తమానం వచ్చిందో వెంటనే యెషయి కొన్ని ద్రాక్షాలు, ఒక గొర్రెపిల్ల ఇవన్నీ కలిపి ఆయన ఒక గాడిద మీద వేసి ఆయన పంపించాడు దావీదుతో పాటు. ఎప్పుడైతే దావీదు సౌలు ముందుకెళ్ళి నిలబడ్డాడో అక్కడ ఉంది బైబిల్లో ఏముంది, అక్కడ బహు ఇష్టం పుట్టిందంట సౌలు అక్కడ. ఆమె ఎందుకని బ్రదర్, సౌలు ఎదుట వెళ్ళి దావీదు నిలబడడంతోనే ఏం పుట్టింది, బహు ఇష్టం పుట్టింది సౌలుకి దావీదు ఎడల. కారణం ఏంటంటే దావీదులో ఎవరున్నారు బ్రదర్, దేవుడు. హల్లెలూయా. నీవు నీ సహోదరుడు నీ ముందుకు వచ్చినప్పుడు, లేదా నీ సహోదరు ముందు నువ్వు వెళ్ళినప్పుడు ఇదే అనుభూతి రావాలి అక్కడ. కారణం ఏంటంటే నీలో దేవుడు ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఓహో ఇలాంటి ఇష్టం పుట్టించే వ్యక్తిని ఇప్పుడు నేను చూడలేదే. వెంటనే మళ్ళీ తండ్రికి మళ్ళీ ఒక లెటర్ వేసాడు, అయ్యా నీ కుమారుడు నా దగ్గర నుంచి, నీ కుమారుణ్ణి తొందరగా మీరు ఇంటికి వెళ్తారా, మా దగ్గర వదిలే మీరు బ్రదర్ ఇందాక ఏం చేశారు, భుజం మీద చేసి సోమవారం వచ్చి సోమవారం దాకా ఖాళీగా ఉంటాం మేము. దేవుని ఆత్మ లేకపోతే అలాగే ఉంటుంది బ్రదర్. దేవుని ఆత్మ నీలో పని చేయకపోతే అలాగే ఉంటుంది. దావీదులో దేవుని ఆత్మ ఉంది కాబట్టి సౌలు ఎదుట కూర్చొని నిలబడేసరికి సౌలు ఆయన ఇంప్రెస్ అయిపోయాడు. ఓ ఎలాంటి అనుభూతి ఇది, ఎలాంటి ఒక సహవాసం ఇది, ఎలాంటి ఒక సన్నిధి ఇది. వెంటనే తండ్రికి లెటర్ రాశాడు, అయ్యా నీ కుమారుడు నా దగ్గర ఉంచు. ఆమేన్, ప్రభుకి స్తోత్రం కలుగాక. ఎంత నేర్చుకోవాలి బ్రదర్ దావీదు గురించి మనం, దావీదు చూసి ఎంత నేర్చుకోవాలి బ్రదర్. అందుకోసమే దావీదు ఏది చేసినా కూడా ప్రభు నా హృదయానుసారుడు అంటున్నాడు ఆయన. ఆమేన్. వెంటనే ఏ తప్పు చేసినా కూడా ఎక్కడ సిగ్గుపడలేదు ఆయన. దావీదు ఎక్కడ సిగ్గుపడలేదు. వెంటనే వెళ్ళి ప్రభుని అడిగేవాడు, ప్రభు నేను తప్పు చేశాను నేను క్షమించమని అడిగేవాడు ఆయన. నువ్వు కూడా అంతే ఉండాలి బ్రదర్. ఒకళ్ళు మన పొరపాటు మనుషులం కాబట్టి చేస్తాం, కానీ నువ్వు ఎప్పుడైతే చేసావో నువ్వు వెంటనే ప్రభు యొక్క సన్నిధికి వెళ్ళి నువ్వు మోకరించి ప్రభుని అడగలను, ప్రభు నేను చేశాను యథార్థంగా నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో నీ ప్రార్థన ప్రభు యొక్క సన్నిధికి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి నీకు వెంటనే సమాధానం కూడా వస్తుంది. ఖచ్చితంగా నేను స్వస్థపరిచే దేవుడు, నిన్ను విడుదల ఇచ్చే దేవుడు నీకు ఖచ్చితంగా నీ పక్షాన ఉంటాడు ఆయన. హల్లెలూయా.
ప్రభుకి స్తోత్రం కలగాక. సరే చూడండి అక్కడ ఇంకా చూడండి, చదువుదాం అక్కడ. చూడండి. దావీదు సౌలు దగ్గరికి వచ్చి అతని ఎదుట నిలబడగా అతని ఎదురు సౌలుకు బహు ఎత్తు పుట్టెను. అతడు సౌలు ఆయుధములను మోయవాడాయను. అతడు సౌలు దావీదు నా అనుగ్రహం పొందిన కనుక అతడు నా సౌకర్యం సేవ చేయడానికి ఒప్పుకోమని యెషయాకి వర్తమానం పంపాడు. దేవుని నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితారా చేతపట్టుకుని వాయమగా దురాత్మ అతన్ని విడిచిపోయాను. అతడు శాస్త్రీయ బాగా అది విషయం. ఎందుకని? దావీదు చేతిలో సితారా ఉంది. దావీదు సితారాని నేర్పరిగా వాయించగలడు. దావీదు సంగీతాన్ని నేర్పరిగా వాయించగలడు. దావీదు యొక్క సంగీతము, ఈ సితారా ఎలా ఉంటుందో తెలుసా? ఇది హెబ్రు పదం. ఇది సితారా అంటే హెబ్రు పదం. ఇది 3 కోణాలతో ఉంటుంది. ఇది ఈ సితారా 3 కోణాలతో ఉంటుంది. ఇప్పుడు నీ చేతిలో ఉన్న సితారా ఎన్ని కోణాలు ఉంది బ్రదర్? 3 కోణాల్లో ఉంది. అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, నీ చేతిలో 3 కోణాల్లో ఈ యొక్క సితారా ఉంది. క్రీస్తు వేడము ఇప్పుడు ఈ చివరి సమయంలో వచ్చినటువంటి 2వసారి పరిచర్య. దీంతో నువ్వు వాయించాలి బ్రదర్. ఇది నిజమైన సితారా. హల్లెలూయా. అక్కడ ఆ దావీదు చేతిలో ఆ సితారా ఉంది, 3 కోణాలు కలిగిన సితారా ఉంది. అదేం చేసిందంటే సౌలు పై ఉన్న దురాత్మను తోలివేసింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ దావీదు చేతిలో కూడా సితారా ఉంది. ఇది నిజమైన సితారా. ఇది యేసుక్రీస్తు యొక్క వర్తమానము, క్రీస్తు బ్రహ్మ యొక్క వర్తమానము, క్రీస్తు బ్రహ్మ యొక్క 2వసారి యొక్క సందేశం. ఇది 3 సార్లు సంపాదించుకోండి సౌలు దావీదు. తెలుసా మీకు? అవునా? ఎన్నిసార్లు? వెంటనే ఇస్తాడు 2 సార్లు బాణాలు. బాణాలు కాదు అవి, ఈటే. దావీదు సౌలు పైన దురాత్మ పోవాలని ఆయన వేణను వాయించుతాడు. తంతి వాయిద్యము, సితారా, 10 తంతుల సితారా అన్న కూడా ఇదే. మన బైబిల్ అక్కడ మనం చూస్తూ ఉంటాం కదా. 10 తంతుల సితారా, తంతి వాయిద్యము, సితారా, ఇవన్నీ కూడా ఇదే. వీణ, ఇవన్నీ కూడా సింఫోనీ దీనికిదే వస్తాయి. ఇప్పుడు సౌలు పైకి వచ్చిన దురాత్మని పారదోడాలని దావీదు వచ్చి ఆ సింఫోనీ వాయిస్తూ ఉంటే, సితారా వాయిస్తూ ఉంటే, సౌలు ఏం చేశాడు? ఆ దురాత్మ కలిగి ఉన్నాడు. దావీదుని చంపాలనే ఒక ఆలోచన కలిగినాడు. చూడండి ఎక్కడది? 18వ అధ్యాయము. చదవండి ఒకసారి. 18వ అధ్యాయం 10వ వచనం. చదవండి. 7వ వచనం నుంచి ఆ స్త్రీలు సౌలు 4,000 దావీదు 10,000 శత్రువులను హతం చేశారని అని ఆ మాటలు సౌలుకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపం తెచ్చుకొని వారు దావీదులకు 10,000 అని నాకు 4,000 రాజ్యం మరి ఏమి అక్కడ చేసుకోగలడు అనుకోయాడు. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపారు. చూపుల్లో కూడా ఏముంటది బ్రదర్? చూడటానికి బాగానే చూస్తారు, పైకి చూడటానికి కళ్ళు మాత్రం బాగానే ఉంటాయి బ్రదర్. కానీ అదే చూపు, అది అసూయ. ఎవరిపైన అసూయ వచ్చింది? దావీదు చెప్పాడు, నన్ను పొగడండి, నన్ను గణపరచండి. దావీదు చెప్పాడా? దావీదు యొక్క పరిచర్య అతని గణపరిచయం చేసింది. దావీదు యొక్క తెగువ, దావీదు యొక్క ధైర్యము, దావీదు దేవుని పక్షంలో నిలబడిన ఆ తీరు అతన్ని గణపరిచే విధంగా మార్చింది. పెద్ద పెద్ద సైన్యాధిపతులే భయపడి పారిపోతూ ఉంటే ఆ దావీదు ఎదురు నిలబడి సున్నతులైన ఈ ఫిలిష్తీయుడు, ఓ మనం భయపడమా అని ఆ తెగువ ఏదైతే ఉందో ఆ తెగువ దావీదుని గణపరిచే విధంగా మార్చింది. ఎవరు చెప్పలా. ఎప్పుడైతే ఈ సమాచారం బయటకు వచ్చిందో ప్రజలందరూ కూడా సౌలుకి 1000 కొలది, దావీదుకి 10,000 కొలది స్తోత్రం అని చెప్పినప్పుడు వీళ్ళకి ఏమొచ్చేసింది? అసూయ. లోపలికి ఎప్పుడైతే అసూయ వచ్చిందో చూపులో తేడా వచ్చేసింది. ఏ చూపు అది? విషపు చూపు. అది లోపలికి రాకూడదు. నీ లోపలికి పక్కన బాగానే ఉంటావు, మరి అతని పేరు దురాత్మ వస్తుండే కదా అతను పిలిపించుకున్నాడు. ఎంత ప్రేమగా రప్పించుకున్నాడు. దావీదు వచ్చి నిలబడడం చూసి బహు ఇష్టంగా పుట్టించుకున్నాడు కదా. కానీ ఇప్పుడు ఏమొచ్చేసింది దానికి? అసూయ. నీకంటే ఒక పాట ఎక్కువ పాడా, నీకంటే ఎక్కువ ఒక మాట మాట్లాడా, నీకంటే ఎక్కువ ఏదైనా ఒక వాక్యం చెప్పాడా, నీకేమొస్తుంది? అసూయ, విషపు చూపులు.
చాలా ప్రమాదకరం అండి అవి సంఘంలో. బాగానే ఉంటారు, పక్కపక్కనే ఉంటారు, కలిసే ఉంటారు. సౌలు యొక్క ఆయుధం మోస్తున్నాడు ఇక్కడ దావీదు. కానీ దేవుడు దావీదుని గనపరిచాడు అక్కడ, దావీదుని హెచ్చించాడు దేవుడు అక్కడ. ఎప్పుడైతే దేవుడు హెచ్చించాడో సౌలులోకి దావీదు మీద విషపు చూపు వచ్చేసింది, చేదుభావం వచ్చేసింది. అనుకున్నాడు ఒకవేళ నేను మాట ఇచ్చాను కాబట్టి తీసుకుంటే రాజ్యం తప్ప ఇంకేం తీసుకుంటాడు ఈయన, చంపాలనుకుంటున్నాడు. వెంటనే ఆయన పైకి దురాత్మ వచ్చేసింది. చూడండి అక్కడ, ఇంటిలో సంహరించుండగా దావీదు మునిపటిలాగిన వేడ చెదపడుకుని వాయించాడు. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటి ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుకుని సౌలు ఆ ఈటను విసిరారు. అయితే అది తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకొని యెహోవా తనను విడిచి దావీదుకు తోడై ఉండ చూచి సౌలు దావీదుకు భయపడింది. చూసారా, 2 మార్లు ఇసిరాడు ఈటే. బెన్యామీనుడి యొక్క గురి తప్పడం చాలా అరుదు, బెన్యామీనుడి యొక్క గురి తప్పడం చాలా అరుదు. కానీ ఎన్నిసార్లు తప్పించుకున్నాడు దావీదు? ఇంకొకసారి కూడా తప్పించుకున్నాడు. చూడండి ఒకసారి 19వ అధ్యాయము 9వ వచనము 8 నుంచి చదవండి ఒకసారి. తర్వాత యుద్ధం సంభవించినప్పుడు దావీదు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధం చేసి వారిని ఓడించి వెనకకు పారదోలి గొప్ప వధ చేయగా యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకు వచ్చెను. సౌలు ఈటి చేత పట్టుకుని ఎట్ట కూర్చుని ఉండెను. దావీదుకు సితారా వాయించుండగా సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుకున్న తాత్పర్యం కలిగి ఈట విసిరెను. దావీదు అతని ఎదురు నుండి తప్పించుకునేందుకు ఈట గోడకు నాటగా దావీదు ఆ రాత్రి తప్పించుకొని పారిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగాక. ఎన్నిసార్లు బ్రదర్? 3 సార్లు తప్పించుకున్నాడు దావీదు శత్రు చేతిలోంచి. ఆమేన్. ఈ యొక్క లోకానికి వచ్చినట్టుక యేసుక్రీస్తు, క్రీస్తు బ్రహ్మము, క్రీస్తు థామసు 3 సార్లు మరణాన్ని జయించి సాతాను తప్పించబడి ఆయన సాతాను గురి తప్పిందా బ్రదర్? సాధ్యమైంది ఎవరికైనా బ్రదర్? సాతాను గురి నుంచి ఎవరైనా తప్పించుకోగలిగారా? ఎవరు తప్పించుకోలేకపోయారు. కానీ ఒక దావీదు తప్పించుకున్నాడు, యేసుక్రీస్తు తప్పించుకున్నాడు, క్రీస్తు బ్రహ్మం తప్పించుకున్నాడు, క్రీస్తు థామస్ కూడా తప్పించుకున్నాడు. ఇప్పుడు నీవు తప్పించుకోబోతున్నావు. ప్రభుకి స్తోత్రంగా గాక. దావీదు చేతిలో ఉన్న సితార అది సౌలుపై ఉన్న దురాత్మను పారదోలేసింది. దావీదు చేతిలో ఉన్న సితార చూడండి, మన బైబిల్లో చూస్తే సంగీతానికి చాలా పెద్ద హిస్టరీ ఉంది ఈ బైబిల్లో. మనసానికి ముందుగా ఏముండాలి? సంగీతం ఉండాలి. ముందుగా నడవాల్సింది ఎవరు? సంగీతము. ముందుగా పాటలు పాడేవాళ్ళు ముందు ఉండాలి, గాయకులు ముందు ఉండాలి. గాయకులు అంటున్నారు బైబిల్లో. దావీదు అక్కడ మంచం దగ్గర పాటలు పాడేవాళ్ళని ఏర్పాటు చేశాడు, సొలొమోను ఏర్పాటు చేశాడు. వీళ్ళందరికీ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఏంటంటే ఈ చివరికాల సమయంలో నిజమైన పెళ్లి కుమార్తె యొక్క చేతిలో ఆ నిజమైన సింఫోనీ ఉండబోతుంది. ఇప్పుడు నీ చేతిలో ఉంది ఆ సితార. అదేదో కాదు, దేవుని యొక్క వాక్యమైనది. ఆ 3 కోణాలు కలిగిన సితార దేవుని యొక్క వాక్యము. ఇప్పుడు ఇక్కడ కూర్చుంటే 700 మంది దావీదుల చేతిలో ఆ సితారా ఉంది. ఈ సితారా ఇది చమత్కారంగా వాయింపగలిగిన దావీదులు ఈ లోకంలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎవరో తెలుసా? యుద్ధ వీరులు, మాట నేర్పరులు వాళ్ళు. వారి పైన యెహోవా ఆత్మ కుమ్మరించబడిన వాళ్ళు ఆ సితారాన్ని వాయించగా, వాళ్ళు ఆ వాక్యాన్ని వాయించగా, వాళ్ళు ఆ పాటలు పాడగా, వాళ్ళు విశ్వాసాన్ని చూపగా సాతాను వారి ఎదుట నిలబడి ఉండలేదు. ఆమేన్. మీ చేతిలో ఏముంది బ్రదర్? హల్లెలూయా. దురాత్మను పారదోలేటువంటి సితార మీ చేతిలో ఉంది. ప్రభుకి స్తోత్రం కలుగాక. ఇప్పుడు నిజమైన సితార, నిజమైన వాక్యము, నిజమైన పెండ్లి కుమార్తె ఇప్పుడు ఇక్కడ రంగం మీద కదలాడుతోంది. ఇప్పుడు దేవునికి స్తోత్రం కలుగాక. ఇది మన సహోదరి సహోదరులరా, చరిత్ర అంతా కూడా నీ గురించే చూపుతూ వచ్చింది. నువ్వు రాకపోయినా కూడా ప్రభు నీ గురించే ఈ లోకానికి పరిచయం చేసుకుంటూ వచ్చాడు. క్రీస్తు గారు చెప్పారు, ఓ సాతాను నువ్వు ఆగు, కొంచెం ఆగు, 7 ఉరుములు వాటి శబ్దము ధ్వనించే వరకు నువ్వు ఆగు. అప్పుడు సాతాను ఎగురుతోందంట. ఎవరు వస్తారని చెప్పావుగా? ఏది ఆ స్వచ్ఛమైన కళలు కలిగిన ఆ పెళ్లి కుమార్తె ఎక్కడా? ఆమె ఎక్కడుంది? నీ యొక్క నీతిని ధరించుకునేక ఆమె ఎక్కడుంది? సత్యానికి స్తంభంగా ఉన్న ఆమె ఎక్కడుంది అని అడుగుతూ ఉంటే ఆయన చెప్పాడు, నువ్వు ఆగు, 7 ఉరుములు వాటి శబ్దములు ధ్వనించే వరకు నువ్వు కాచుకుని ఉండు. 7 ఉరుములు రహస్యం బయటకు వచ్చిందా? నీ పని అయిపోయింది. ఇక హల్లెలూయా. ఇప్పుడు ఈ చివరి సమయంలో 7 ఉరుములు వాటి శబ్దాలు పలికినాయి. ఇప్పుడు క్రీస్తు బ్రహ్మం చెప్పినట్లుగా ఆ నిజమైన పెళ్లి కుమార్తె ఈ లోకానికి వచ్చేసింది.
చమత్కారముగా సంగీతాన్ని వాయించగలిగిన పెళ్లి కుమార్తె ఈ లోకంలో ఉంది. దురాత్మలను పారదోలినట్టుగా సితార కలిగిన పెళ్లి కుమార్తె ఈ లోకంలో ఉంది. ఓ దురాత్మల పైన అధికారం కలిగిన పెళ్లి కుమార్తె, వాక్యం కలిగిన పెళ్లి కుమార్తె, యెహోవా ఆత్మ కలిగిన నింపబడినట్టు పెళ్లి కుమార్తె ఈ లోకంలో ఉంది. ఇప్పుడు ఇక్కడ ప్రభుకి స్తోత్రం కలగక హల్లెలూయా. ఇప్పుడు మీ చేతిలో ఉన్నది ఏంటంటే 3 కోణాలు కలిగిన సింఫనీ సితార, 10 తంతుల సితార మీ చేతిలో ఉంది బ్రదర్. దాంతో మీరు దురాత్మలు ఏం చేయొచ్చు? పారదోలొచ్చు. మీరు దాన్ని ఎలా ఉపయోగిస్తారు అది మీ చేతిలో ఉంది. అది మీ ఇష్టం. అది ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చాలా సమయం అయిపోయింది. ప్రార్థన చేసుకుందాం. మనందరం లేచి నిలబడదాం. నేను మైక్ ఆపేస్తాను. బయట ఎవరు ఇబ్బంది పడుతున్నారేమో. స్తోత్రం 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 మహాపరిశుద్ధుడ స్తోత్రం 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 మహోన్నతుడ స్తోత్రం 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 స్తోత్రం. ఓ ప్రభు మీకు స్తోత్రములు నాయన. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో చెల్లా చెదురుగా ఉన్న మర్మాలు మా కోసం ఒక్కటిగా పోగు చేసిన ప్రభువా స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రముతండి 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 స్తోత్రముతండి. సౌలు యొక్క రాజ్యాన్ని మాతటు తిప్పిన మా ప్రభువా, ఈ లోక రాజ్యాన్ని ప్రభు యొక్క క్రీస్తుకు మాతటుకు తిప్పిన మా ప్రభువా, మమ్మల్ని ఈ లోకంలో ఓ రాజులైన యాజక సమూహంగా మార్చిన ప్రభువా మీకే వందనాలు స్తోత్రములు. మరణం లేని ప్రజలుగా మమ్మల్ని ఉంచావు ప్రభువా. 7 ఉరుముల యొక్క రహస్యాన్ని మాకు ఇచ్చిన దేవుడా, శత్రువు పైన అధికారం మాకు ఇచ్చిన దేవుడా మీకే స్తుతులు స్తోత్రములు. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం.
ఆమె స్తోత్రం. నీవు చెబితే జరుగునయా, ఆమేన్ ఆమేన్. నువ్వు పలికితే కలుగునయా, ఆమేన్ ఆమేన్. నువ్వు చెబితే జరుగునయా, ఆమేన్ ఆమేన్. నువ్వు పలికితే కలుగునయా, ఆమేన్ ఆమేన్. ఏం చెప్పినది ఆమేన్, నువ్వే చేసినది ఆమేన్. ఆమేన్ ఆమేన్. నువ్వే చేసినది ఆమేన్. ఆమేనను వాడా మాట తప్పని దేవుడా, ఆమేనను వాడా మాట తప్పని దేవుడా. నువ్వు చెబితే జరుగునయ్యా, ఆమేన్ ఆమేన్. నువ్వు పలికితే కలుగునయ్యా, ఆమేన్ ఆమేన్. ఆమేన్ ఆమేన్. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఒకరు ప్రేరేపణ కలిగిన ఒకరు ప్రార్థన చేయటం బ్రదర్. స్తోత్రం తండ్రి, మహాపరిశుద్ధుడా, మహాకృపణ ఈ యొక్క ప్రారంభం కంటే మిక్కిలిగా ప్రేమించిన దేవుడా, క్రీస్తునామం ప్రభువా, నీకే నామముకి స్తోత్రం. ఈ యొక్క ధ్యానమైనటువంటి చిన్న మంద మీ యొక్క సారూప్యతలోకి రావడానికి మీరు వర్ణించినట్టుగా 1000 సంవత్సరాల క్రితమే సొలొమోను ద్వారా మీరు వర్ణించినట్టుగా చంద్రబింబం అంతా అందం మాలో రావడానికి, సూర్యుని నుంచి తేజస్సు మాలో రావడానికి, సూర్యుని వలె స్వచ్ఛముగా కల్మశాలని కాల్చివేస్తూ మేము బగబగా మండడం కోసము, ఆ యొక్క సూర్యునిలో ఉన్నటువంటి తేజస్సు ఆ యొక్క కళలు మాలో రూపొందించడం కోసము, సొగసైన స్వరూపమైన లేని విధంగా ప్రభువా, ఒక 2000 సంవత్సరాల క్రితము 10,000లో అతి సుందరుడైన నీవు ప్రభువా, సొగసైన స్వరూపము లేని విధముగా పరిశుద్ధమైన మొహం మీద ఉమ్మివేయబడి పరిశుద్ధమైన శరీరము ముళ్ళ కుర్రాలతో చీల్చివేయబడి మరి ఒంట్లో ఉన్న రక్తం అంతా, లీటర్ల కొద్దీ రక్తం అంతా బయటికి కారిపోయి ప్రభువా, మరి శరీరం మీద ఈగలు వాలుకుంటూ మురికిగా చూసేవారికి ఒక అసహ్యకరంగా కనబడే విధంగా మీ యొక్క సౌందర్యాన్ని అంతటినీ త్యాగం చేస్తున్నారు ప్రభావ. మీ స్తోత్రం. ఇప్పుడు క్రీస్తునామంగా మీరు వచ్చినప్పుడు మరొకసారి మీ యొక్క సౌందర్యాన్ని త్యాగం చేశారు, మీ యొక్క మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని త్యాగం చేస్తున్నారు ప్రభావ. మీ స్తోత్రం. మరి దేవుడని పిలువబడ్డానికి బదులుగా అపవాదని పిలువబడుతూ, దయ్యమని పిలువబడుతూ, గేలు చేయబడుతూ, ఓ బ్రహ్మము నీతో మాట్లాడింది ఒక దయ్యమై ఉంటుందేమో అని గేలు చేయబడుతూ, ఓ బ్రహ్మము 7వ తరగతి చదువుతో నువ్వు ఏమి చేయబోతున్నావు, నీ సంఘానికి ఏం బోధించబోతున్నావు అని గేలు చేయబడుతూ, మరి ఆయన కట్టుకోవడానికి వస్త్రం లేకుండా, తినడానికి ఆహారం లేకుండా, మరి పేదరికంలో, మరి అమెరికా మంచు ప్రదేశాల్లో నడవడానికి చెప్పులు లేకుండా, ఆ యొక్క అరికాళ్ళు ఆ చలికి గడ్డగట్టిపోయి పగిలిపోయి రక్తం కారుతూ, ఆ యొక్క తెల్లటి మంచులో మరి యొక్క ఎర్రటి రక్తాన్ని కార్చుకుంటూ మీ యొక్క రక్తంతో కూడిన పాదముద్రలు అక్కడ వేసిన మూడోసారి క్రీస్తు థామస్ గా ఉన్నతమైన సంపన్న కుటుంబంలో పుట్టినప్పటికీ మరి ఈ రోజులో కూడా ఎవరు అంత సామాన్యంగా చదవనటువంటి మరి ఏరోనాటిక్స్ ఇంజనీరింగ్ అనే గొప్ప విద్యను అభ్యసించుకోవడం ప్రభువా, మరి గొప్ప ఉద్యోగాన్ని, విదేశాలకు వెళ్ళే అవకాశాన్ని మరి వదులుకొని, మరి ఏ విధంగా మీకు ఛాయగా ఉన్నటువంటి ఆ యొక్క ఎలీషా 12 అరకల ఎడ్లను వధించి ఆ 12 అరకల దున్నే ఆ యొక్క నాగటి కర్రలతో మరి దాన్ని వండి మరి అందరికీ పెట్టి ఉన్నాడు. అదేవిధంగా
మరి వాస్తవంలో ఆ యొక్క ఛాయని నిజం చేస్తూ ప్రభువా మీరు ఏ విధంగా మీ యొక్క సర్టిఫికెట్లను చింపేసి ఉన్నారు, ఏ విధంగా మీ యొక్క జీవితాన్ని సేవకు అంకితం చేసి ఉన్నారో మేము చూసే ఉంటాం. మరి ఆ విధంగా మమ్మల్ని రూపొందించడానికి ఆ యొక్క 3 కోణాల సితార ఏ విధంగా వాయించబడిందో మేము చూసి ఉన్నాం ప్రభు. మీ స్తోత్రం. మరి ఆ యొక్క 3 కోణాల యొక్క సితార వాయించబడుతూ ఇప్పుడు దాన్ని నిజముగా దాన్ని సరైన రాగములో ఎవరైతే మేటగలరో మరి అటువంటి దావీదుకి మరి నిజమైన రూపంగా ఉన్న మా చేతిలో దాన్ని ఉంచారు. మేము కూడా మీరు కోరుకున్నట్లుగానే మీ యొక్క హృదయానుసారైన మనుషులుగా మనసుపడేట్లుగా కృప దయచేయమని దావీదు ఏ విధంగా నా యొక్క హృదయానుసారైన మనుషుడు అని మీ చేత తీర్పు పొంది ఉన్నాడు, మరి ఆ విధమైన మనసులో మాకు దయచేయమని సంతానం. దావీదు వల్ల మేము కూడా మా యొక్క అంతరంగంలో సౌందర్యం గల వారిగా ఉండడానికి సహాయం తెచ్చుకున్నాడు. సంతోషం. దావీదు రూపసి అని చెప్పబడింది, అది శరీరరీతిగా ఉండొచ్చు కదా ప్రభు, అది మాకైతే మరి ఆత్మ సంబంధంగా వర్తిస్తుంది ప్రభు. మీ సంతోషం. మా యొక్క ఆత్మ దేవుని దృష్టికి ఓ మిక్కిల సౌందర్యవంతులుగా మేము కనబడినట్లుగా మా యొక్క ఆత్మను రూపొందించమని అడుగుతుంటాం. మేము సాతాను మీద యుద్ధం చేసి గెలిచేవారిగా మమ్మల్ని గొప్ప యుద్ధ సూర్యులుగా మలుచుకొని అడుగుతుంటాం. మీ యొక్క ఆత్మని మాలో కుమరించి మరి మమ్మల్ని చూసేవారు క్రీస్తుని చూసినట్లుగా ఈ లోకంలో దేవుళ్ళని పిలువబడేవారు అందరూ కూడా మరి మమ్మల్ని చూసి సాగిలు పడినట్లుగా ఈ లోకానికి దేవుడు ఉండేటట్టుగా ప్రభు మమ్మల్ని రూపొందించుకున్న విషయం తండ్రి. మీ స్తోత్రం. ఆకాశ మండలంలో జ్యోతుల వారే మేము ప్రకాశించినట్లుగా మరి దానిల గ్రంథంలో చెప్పబడిన బుద్ధిమంతులుగా మేము ఉన్నట్లు కృపదేశం విషయం తండ్రి. మీ స్తోత్రం. మరి దానికోసమే మీరు ఎంతకాలము ప్రయాసపడ్డారు, ఎదురు చూశారు. ఇదిగో సాతానా ఒక సంఘం రాబోతుంది, మరి వాళ్ళని చూస్తేనే నువ్వు గలగలలాడి వడికి పారిపోతావు, నువ్వు చనిపోయేవాడిగా ఉంటావు అని మరి మమ్మల్ని చూసి మీరు చెప్పినారు. మరి మీరు ఎదురుచినటువంటి ఆ యొక్క లక్షణాలన్నింటినీ మేము పుడికిపుచ్చుకొని మరి పరిపూర్ణంగా మీకు లోబడి జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని మరి సంఘం మీద మీ యొక్క కృప, మీ యొక్క భద్రత, మీ యొక్క కాపుదల ఉంచి నడిపించి మరి అదేవిధంగా మరి సోదరుడు మరి జరదులో చెప్పినట్టు కూడా ప్రభు నిజమైన పస్కా అంటే ఏంటో మీ యొక్క సంఘానికి మీరు బయలుపరిచినటువంటి మీ అర్ధరాత్రి సమయంలో ఏ విధంగా నిజమైన పస్కని మేము భుజిస్తూ ఉన్నామన్న విషయాన్ని మరి సహోదరు ద్వారా మీరు బయలుపరచడానికి మీకు స్తోత్రం చేస్తున్నాం. ఆ యొక్క వర్తమానం బట్టి మరి సహోదరుని దీవించుకునే విషయం మీ స్తోత్రం. ఆ యొక్క కుటుంబాన్ని కూడా సక్రమంగా ఆ యొక్క బిడ్డల్ని, భార్యని కూడా, ఆ యొక్క సంఘాన్ని కూడా మరి మీ యొక్క కనసంలో నడిపే నిజమైన ఒక సేవకులకు ఉన్నట్లు కృపదేశంలో విషయం స్తోత్రం. ఆ యొక్క ప్రాంతంలో గొప్ప సాక్షిగా ఉన్నట్లు కృపదేశం స్తోత్రం. గొప్ప ఎత్తబోట అతి త్వరలో సంబంధించబోతుండే ప్రభు. మరి సంఘంలో మరి సహోదరుడు సంఘంలో కూడా మరి చిన్న బిడ్డల మొదలుకొని పెద్దవారి వరకు ఏ ఒక్కరు కూడా విడిచిపెట్టపడకుండా మరి యొక్క గొప్ప ఎత్తబోట్ల కొనుగోలు భాగ్యాన్ని మాకు దయచేయమని, అప్పటి వరకు మీ యొక్క కృప, మీ యొక్క భద్రత, మీ యొక్క కాపుదల, మీ యొక్క సంఘం చుట్టూ మరి దూర ప్రాంతంలో ఎక్కడెక్కడైతే క్రీస్తు థామస్ యొక్క వర్తమాన్ని నిజంగా గ్రహించి ఉన్నారో, నిజమైన క్రీస్తు ప్రణాళికను ఆరాధిస్తూ ఉన్నారు, ఆ యొక్క ప్రతి ఒక్క చోట కూడా ప్రభు మీ యొక్క కృప, మీ యొక్క భద్రత, మీ యొక్క కాపుదల వంచి నడిపించి మీ యొక్క నామానికి మేము తెచ్చుకొని రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా రాబోసినటువంటి క్రీస్తు ప్రణాళిక మీ యొక్క అత్యంత కృపగల నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఓ ప్రభు. మరి ఇప్పటి వరకు మీ సన్నిధిలో మమ్మల్ని ఉంచినందుకే మీకు స్తోత్రములు. మీ యొక్క మాటలు మాకు మేము చదివినా వినినా మేము ధన్యులమైన ఈ యొక్క లేఖలో రాయబడింది మా ప్రభు. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం నుంచి మా గడియకు సంబంధించిన అనేక విషయాలను మేము ఓ ప్రభు మరి మేము చూసి ఉన్నాం మా ప్రభు. మీకు వందనాలు స్తోత్రములు. ఇప్పుడు నాయన నిజమైన 3 కోణాలు కలిగిన సితారాను మా చేతిలో ఉంచిన దేవుడా మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఓ ఆ సితారా కలిగిన నా ప్రశస్తమైన సహోదరులు అందరూ కూడా
దాన్ని ఇంపైనటువంటి యొక్క సంగీతంతో సాతాను తరిమే విధంగా ఉన్నట్టుగా సహాయం దయచేయండి ప్రభు. స్తోత్రములు. ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, బలపరచండి. ఓ ప్రభు, మరి ఇక్కడ మోకరించిన ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క వాక్యంతో నింపండి నా ప్రభు. నీకు స్తోత్రములు. రేపటి దినమని జరగబోయే యొక్క కుడికల ప్రభావం మీరే నడిపించండి నా ప్రభు. సమయాన్ని మేము ఆదా చేసుకోవడం కూడా మీరు సహాయం దయచేయమడుతున్నాం మా ప్రభు. నీకు వందనాలు. మరి రేపటి దినమందు మరి ఎక్కువగా మేము కలుసుకోవడం కూడా మీ కృప మాకు దయచేయమడుతున్నాం మా ప్రభు. నీకు స్తోత్రములు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా బలపరిచి స్థిరపరిచి మేము మరలా కలుసుకునే వరకు మీ ఆత్మని మా అందరిపై కుమ్మరించి నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మన్ మీ యొక్క నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం ప్రభు. ఆమేన్. हमने సన్నిధించము, సన్నిధించము విమోచకుడిని క్రీస్తుబలం చేసిన ఉపకారంలో దీన్ని మరో ఆమేన్. ఓ మన రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును మన పెండ్లి కుమారుడైన క్రీస్తు బ్రహ్మ యొక్క కృపా సమాధానము ఇక్కడ నిలబడిన సహోదరులకును ప్రపంచవ్యాప్తంగా ఎత్తబడి సిద్ధపడుతున్న పరిశుద్ధులకును అదేవిధంగా దూర ప్రాంతం నుంచి ఐక్యత పొందుకున్న పరిశుద్ధులకును కృపా సమాధానము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడేయండి మనందరిని నడిపించిన గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గ్లోరీ టు గాడ్. అందుకు వందనాలు సహోదరులారా. గాడ్ బ్లెస్ యు. కూడిక ముగించబడింది. గాడ్ బ్లెస్ యు.